జనాలకు ఇది చూపించి వెనకాల నుంచి కోట్లు కోట్లు లొకేషన్ మాట వస్తుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద అన్న సెల్లి కొట్టు చేస్తాను ఓవర్ యాక్షన్ చేసుకుని చేస్తున్నారు. అవును, ఈ అదానీ గారి దగ్గర నుంచి కొనవలసిన అవసరం ఎందుకు వచ్చింది? వాళ్ళకి సరస్వతి పవర్ ప్రాజెక్ట్స్ డైరెక్ట్గా స్టేట్ కొనియొచ్చు కదా. అవును, ఆయన ముఖ్యమంత్రి కదా, మరి ఎందుకు చేయలేదు? అంటే ఈ కేసులు వాస్తవమా అవాస్తవం అంటే సార్? ఈ అంతర్మదనాల్లో మీరు సృష్టించే వార్తలు అది ఒళ్ళల్లా పౌడర్ రాసుకుని వంట వరపు కార్యక్రమాలు ఉంటాయి చూడాలి ఈనెల్లోనూ, అలాగా ఇది వార్తలు ఉండేస్తాడు వీళ్ళందరికీ సప్లై చేస్తుంటారు. దాన్ని ఇంకెలా జీలపాకంలో తీసి 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 ప్రజల్లో నెగిటివ్ కొట్టేదాకా వాళ్ళకి నిద్రపోయి లంచం గురించి పర్టికులర్ గా మెన్షన్ చేయడం జరిగింది. తీసుకోవడం వాస్తవం అంటారు అవాస్తవం అంటారు? ఇప్పుడు లంచం తీసుకోవడం అన్నది వాస్తవమైనప్పుడు మరి జమ్మూ కాశ్మీర్ సంగతి కూడా చెప్పాలి కదా. సినిమా రంగాన్ని కొద్దిగా యాడ్ చేద్దాం. సినిమా రంగం రాజకీయ రంగం మాక్సిమం కలిసే ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ప్రయోజనాలు పొందడానికి గవర్నమెంట్తో నటిస్తూ ఉంటారు. అంతేనా? అంతకు మించి వీళ్ళ వల్ల దమ్మిడి ఎవరికైనా ఉపయోగం ఉందంటే చెప్పు దెబ్బలు తిన్నాక అరెస్టుకు కాబోతున్నాడు కొద్ది రోజులు అని చెప్పి రాగానే ఇంత సైలెంట్ అవ్వడం ఉంటాయి. అంతే జుత్తులు ఎత్త కాళ్ళు కోసన్ కుసుమ గారు. ఎవరైనా సరే నువ్వు మాట్లాడిన దానికి నువ్వు కట్టుబడి ఉన్నా దేనికి మాడాలి? నేను ఇవాళకి చెప్తున్నాను, నేను మాడిన దానికి ప్రతి దానికి నేను కట్టుబడి జరిగే పనుల జరగని పనులు పవన్ కళ్యాణ్ గారు. నమస్కారం ప్రసాద్ గారు. నమస్తే అండి. సార్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు టీడీపీ వచ్చిన తర్వాత రకరకాల మలుపులు తిరుగుతుంది, రకరకాల పైన కేసులు పెడుతున్నారు. అంటే ఈ కేసులు వాస్తవమా అవాస్తవం అంటారు సార్? ఎవ్వడు ఏం చేసినా అది తప్పు అయితే ఖచ్చితంగా శిక్షార్హమేనండి. ఓకే, ఎవరో అతీతులం కాదు. నేను ఒళ్ళు దగ్గర పెట్టి సరిగ్గా విశ్లేషించకుండా అడ్డమైన చెత్త మాట్లాడాను అనుకోండి, ఖచ్చితంగా ఐఎమ్ నాట్ టాలరబుల్. నన్ను ఎవరు టాలరేట్ చేయవలసిన నెసిటీ లేదు. కానీ ఇక్కడ ప్రాబ్లం వల్ల ఏమవుతుందంటే, సే ఫర్ ఇన్స్టెంట్ మీకు తెలుగుదేశం ఇష్టం అవ్వచ్చు, అతనికి జనసేన ఇష్టం ఉండొచ్చు, నాకు ఇంకోటి ఏదో ఇష్టం ఉండొచ్చు, లేకపోతే బీజేపీ అంటే నాకు నిజంగా నచ్చదు. బేస్ లైన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. ఇప్పుడు నాకు యాజ్ లాంగ్ యాజ్ తెలుగుదేశం అనే పార్టీ ఇండివిజువల్గా ఒక ఫైటింగ్ స్పిరిట్తో పనిచేసినంతగానో నాకు కనిపించి నేను చూసే దృక్పథం వేరేగా ఉంటుంది. ఎందుకంటే ద ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నది ఎప్పుడు ఎలా ఉంటుందంటే, ఎస్ మనం రాష్ట్రం నుంచి దేశ రాజకీయాలు శాసించే అంత స్థాయి ఉండేది. అది ఈవెన్ రాజశేఖర రెడ్డి గారి టైంలో కాంగ్రెస్ అవనివ్వండి, లేదంటే ఇందిరాగాంధీ గారి ఆయనలో ఉన్న అతిరథ మహారాజులు కాంగ్రెస్ నాయకులు ఎవరైనా సరే రాష్ట్రం నుంచి అవుట్ ఆఫ్ ద బాక్స్ రాజకీయాలు చేయడం ఆంధ్రప్రదేశ్కి పెట్టింది పేరు. అవును. సో ఇంత చరిత్ర కలిగిన ఆంధ్రప్రదేశ్ నుంచి మనం ఆలోచించే విధానం ఎలా ఉండాలంటే, ఇవాళ ఒక పార్టీ ఏ విధంగా అలైన్ అయి ఉంది, ఏ విధంగా ముందుకెళ్తుందో చూస్తున్నప్పుడు రాజకీయాల మీద ప్యాషన్తో నేను చేస్తుంటాను. ఈ పని అంతా నేను ఉత్తర నాకు ఒళ్ళు పోయే కాలానికి మాత్రమే ఈ పనులు చేస్తుంటాను. నేను డైరెక్ట్ చెప్తున్నాను సార్. సో దీంట్లో నాకు ఒక ప్రాస్పెక్టివ్ డ్రైవ్ అవతల వాళ్ళ దగ్గర కనబడలేదు అనుకోండి, అధికారమే పరమావధి కాబట్టి నేను ఈల్డ్ అయిపోతాను, ఎవరితోనైనా కాంప్రమైజ్ అయిపోతాను అన్న యాటిట్యూడ్ నాకు ఉండదు. సో అప్పుడు ఏమవుతుందంటే కొంత అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎవరు ఇండిపెండెంట్గా ఉన్నాడు అన్న మీద కొంచెం ఫోకస్ ఎక్కువ ఉంటుంది. నేను ఇంకోటి చెప్తున్నా, నా విశ్లేషణ మీరు కనుక ఎవరైనా గమనించి ఉంటే, మొదట్లో నేను ఏదో తెలుగుదేశంకి ఎడ్జ్ ఇచ్చినట్టు ఉండేది, తర్వాత చూస్తే ఇప్పుడు నేను వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఇస్తున్నట్టుగా మాట్లాడుతున్నాను. కానీ అవి రాష్ట్రంలో అప్పుడున్న సర్కమ్స్టాన్సెస్లో ఎవరు ఎలా పనిచేశారన్న దాని మీద విశ్లేషణ. ఓకే, మీకు అర్థమవుతుంది సార్? అర్థమైంది. సో ఈ ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం తర్వాత తెలుగుదేశం కూటమితో వచ్చిన రాష్ట్ర విభజనలో వచ్చిన మొదటి ప్రభుత్వం వెసెస్ అగైన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు ఇండిపెండెంట్గా ఒక రీజనల్ పార్టీతో ముందుకెళ్ళిన విధానం చూస్తే, ఈ గత 5 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిందో చరిత్రలో ఆవిడ చేయలే. నేను చెప్తున్నా 75 సంవత్సరాలు ఈ భారత స్వతంత్రంలో ఒక రీజనల్ పార్టీ ఆ విధంగా రాష్ట్రాన్ని పరిరక్షించిందని ఒకళ్ళు చూపించుకోనండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎడ్యుకేషన్ రిఫార్మ్స్, ఓకే, ఎడ్యుకేషన్ సిస్టమ్స్లో ఒక పెనుమార్పులు తీసుకురాగలిగారు. నేను అదే ఎలిమెంటరీ స్కూల్లో చదివి వచ్చినానండి. ఐ నో వాట్ సార్ట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీ యూస్ టు హ్యావ్ ఇట్. అవును సార్. అప్పుడు ఉన్న కాలంలో టీచర్స్ ఎబిలిటీస్ నా భూతో నా భవిష్యత్, అంత గొప్ప మాస్టర్లు ఉన్నప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండేది కాదు. రైట్. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మాస్టర్స్ వచ్చిన తర్వాత కూడా ఆ బ్యాలెన్స్ ఆఫ్ యాక్ట్ ఉండేది కాదు. తదనంతర పరిణామాల్లో అంత ప్రైవేటైజేషన్ అన్న దగ్గర విద్యా వ్యవస్థ కూడా ప్రైవేటైజేషన్ అన్నప్పుడు ఈ సిన్హా కమిటీల గురించి తెగ చెప్తారండి. ఒక ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ ఆవిడ 10 లక్షల మందిని స్కూల్ బాట పట్టించింది, షీఈ్ అ రిఫార్మర్ అని, అంటే బాల కార్మికుల నుంచి. మరి అలాంటిది ఒక 26 లక్షల పైచిలకు పిల్లల్ని బడిబాట పట్టించిన గత ప్రభుత్వం అధినేత జగన్మోహన్ రెడ్డి ఎందుకు మనం మాట్లాడకూడదండి?
ఇప్పుడు బాలకార్మిక వ్యవస్థ కానీ లేదంటే ఇలాంటి వ్యవస్థల్ని రూపుమాపడానికి ఒక్కొక్కడు ఒక టార్చ్ బ్యారర్లో పనిచేస్తాడు. సో ఇన్ ద సేమ్ సినారియో అవి చూసినప్పుడు అడాప్టబిలిటీ ఎలా ఉంటుందంటే, అరే వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఇన్నాళ్ళు ఎవడో రాజకీయ నాయకులు తల్ల కాంట్రాక్ట్ చేసాడు, ఇది చేసాడు, ఓ దళారు వ్యవస్థ ఎక్కడ లేదు. ఈవెన్ రెవెన్యూ పరమైన వ్యవస్థను తీసుకున్నా లేదంటే మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న విధానాలు కనుక మీరు చూస్తే ఎక్కడైనా సరే మీరు డెత్ సర్టిఫికేట్కి లేదా బర్త్ సర్టిఫికేట్కి దళారులకు ఇచ్చుకుని చచ్చే జీవితమే కదా మంది. ఆ మొనాటమీ బ్రేక్ అయిందా లేదా? అండ్ మోర్ ఓవర్ ప్రజాస్వామ్యంలో ద ఫస్ట్ ఎవర్ టైం సర్వీసెస్ అట్ యువర్ డోర్ స్టెప్స్. సరే, ఇప్పుడు ఇది జనాలకి ఇన్ కేస్ అనకూడదు, బిచ్చం వేసినట్టుగా ఈ చిన్న చిన్న వాటిని వేసి వెనకాల నుంచి కొండలు కొట్టేశాడని చెప్పేసి ఇప్పుడు వస్తున్నాయి. ఎగ్జాంపుల్ అమెరికాలో అయిన కేసు గురించి కానీ, వాళ్ళు ఛార్జ్షీట్లో ఫైల్ చేసిన దాని గురించి కానీ, సోలార్ సిస్టమ్ దానిపైన ఎన్ని కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు లంచంగా తీసుకున్నారంటే అమెరికా నుంచి వాళ్ళే ఛార్జ్షీట్లో క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది. మరి దీనిపైన ఏమంటారు? జనాలకు ఇది చూపించి వెనకాల నుంచి కోట్లు లొకేషన్ మాట వస్తుంది కదా. అందుకే సార్ మనం కొన్ని బోగోనీ ఛానళ్ళు ఉంటాయి, కొన్ని తెపెలగాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏంటంటే యాంకర్లు అంటారు. ఇప్పుడు మీరు అనుకోండి ప్రాణాలకు దిగించి జర్నలిజం కింద మీద పడి చదివి జర్నలిస్ట్ విలువలు పరిరక్షించడానికి ఒక ఉద్యమంలో పనులు చేస్తుంటారు. ఎందుకంటే మీది కావాలంటే చూడండి, రీచ్ ఇలాగే ఉంటుంది, చిన్న టెరిటరీ ఇంత ఉంటుంది, ఇంత ఉండదు, పెద్ద ఉండదు, భౌగోళీలాగా ఎంత ఉండదు. కానీ వాడి దగ్గర భౌగోళీలాగా ఎంత ఉండి వార్త పావు కేజీ ఉంటుంది. కానీ మీ దగ్గర వార్త ఎంత ఉండి మీ దగ్గర ఉన్నది చిన్న మూకుడు ఉంటుంది. ఎందుకంటే నిజమైన జర్నలిస్ట్ ఎప్పుడైనా సరే ఇహపరాలు ఆలోచించకుండా, ఉచ్చం నీచం ఆలోచించకుండా డైలీ సీరియల్ స్క్రిప్ట్లు రాయడు. అర్థమవుతుంది. సో జర్నలిజాన్ని పరిరక్షించడానికి కొంతమంది మాత్రమే తాపత్రయపడుతున్న రోజుల్లో ఇవాళ నిజమైన ఎఫ్ఐఆర్, నిజమైన ఛార్జ్ షీట్లు అక్కడ ఏమున్నాయో ఒకసారి చదవగలిగితే మనకు తెలిసి, ఇవాళ నాకు తెలిసి ముహుల్ రోగికి ఇలాంటి వాళ్ళు సుప్రీంకోర్టులో వేళ్ల మీద లెక్క పెట్టి ఒక 10 మంది లాయర్లలో ఒక 2-3 ఉన్నారు. 2-3 మాట్లాడుతున్న మాటలు ఒకసారి తీసుకోగలిగితే పరిగణనలోకి. ఓకే, అంటే దర్ ఆర్ సో మెనీ సర్కమ్స్టాన్సెస్ గత ప్రభుత్వం తరఫున కానీ, ఇప్పుడున్న ప్రభుత్వం తరఫున కానీ, గత ప్రభుత్వాల్లో కూడా ముహుల్ రోహిత్గిది అనే వ్యక్తి ఆ రాష్ట్రాలని దేశాల కోసం పోరాటాలు చేసిన, న్యాయ వ్యవస్థ కోసం కేసులు వాదించిన వాళ్ళకని చెప్తాను నేను. అలాంటి వాళ్ళకన్నా నాకైతే పెద్ద పరిధి కాదు, నేను ఇలా చదువుకున్నవాడుగా. బట్ నేను ఎక్కడా కూడా ద కాంట్రడిక్షన్ విచ్ వాస్ టేకెన్ ప్లేస్ బిట్వీన్ యుఎస్ కోర్టులో నుంచి అండ్ అదానీ గ్రూప్స్ మీద ఇట్ ఏ కాంటెంపరీ రైవలరీ. అండ్ మోర్ మీరు ఇవాళ గుర్తుంచుకోండి, సెకీ లాంటి వ్యవస్థ, సెబీ లాంటి వ్యవస్థలు ఉంటాయి. అంటే నేను అంటుంది కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న అటానమస్ బాడీస్ అవి. అవును. ప్రధానికి షేర్ మార్కెట్లో అవకతవకలు ఎవడ పడితాడు అలా హర్షద్ మెహతా గారు కొంప ముంచిన తర్వాత సెబీ అనే వ్యవస్థను ఎప్పుడైతే ప్రతిష్ఠించి ఈ షేర్ మార్కెట్లో అవకతవకలు నిరోధించడానికి, ఎక్కడికక్కడ నిలువరించడానికి, తప్పులు జరగకుండా అన్నదానికి ఓ సెబీ లాంటి వ్యవస్థ ఎలా ఉందో ఇవాళ మనకి సెకీ కూడా, అంటే సెకీ అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అవును. అలాగే మీరు విండ్ పవర్కి కూడా అట్లాగే కేంద్ర ప్రభుత్వ అధీన సంస్థలు ఉన్నాయి. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే గత ప్రభుత్వంలో తీసుకున్న ఒప్పందాలు ₹5.90 ఓ 25 years ఎగ్జిక్యూషన్కి అనుకుందాం. అండ్ మీరు కిరణ్ కుమార్ రెడ్డి గారి మాటలు ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటే ఏం చెప్పాడండి ఆయన? మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి అంధకారం అని చెప్పింది మర్చిపోయాము. వాస్తవం ఇది. అండ్ 2014 నుంచి 19 దాకా ఉన్న క్రానికల్ ఆర్డర్లో ఉన్న మిగులు విద్యుత్ ఎంతో చెప్పండి, చెప్తాను, అదే డేటాలు ఉన్నాయి. ఇది కాకుండా సే ఫర్ ఇన్స్టెంట్ ఒక 135 విండ్ పవర్లు, 35 ఏమో సోలార్ పవర్ ఎనర్జీలతో ఒక ఒప్పందాలు చేసుకున్న గత ప్రభుత్వం. అవి ₹5.90 నుంచి ₹6.43 విత్ ట్రాన్స్పోర్టేషన్ సమ్ సర్కమ్స్టాన్సెస్. నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వంలో ఆ సోలార్ పవర్ ఎనర్జీ నుంచి వచ్చే ఇది ఎనర్జీ మనం కొనడానికి ₹2.40 దొరుకుతున్నప్పుడు పాత ఒప్పందాలు రద్దు చేసుకుంటారా, కంటిన్యూ చేస్తారా? ఒప్పందాలు రద్దు చేసుకొని దట్స్ వాట్ జగన్మోహన్ రెడ్డి హెస్ డన్. ఏంటంటే ఆ ఒప్పందాలు రద్దు చేసి ఇప్పుడు వెళ్ళినప్పుడు ఏమైంది, మీకు ఇంకోటి కూడా తెలుసుకోవాల్సిన విషయం అంటే ప్రజలు ఎద్దినిందంటే దూడ కట్టండి అన్న కాన్సెప్ట్ పక్కది కాసేపు. ఉదాహరణకి సరస్వతి పవర్ ప్రాజెక్ట్స్ ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు. దాని మీద అన్న చెల్లి కొట్టు చేస్తున్నారని ఓవర్ యాక్షన్ చేసుకొని చేస్తున్నారు. అవును. ఈ అదానీ గారి దగ్గర నుంచి కొనవలసిన అవసరం ఎందుకు వచ్చింది వాళ్ళకి? సరస్వతి పవర్ ప్రాజెక్ట్స్ డైరెక్ట్గా స్టేట్కి కొనియొచ్చు కదా. అవును. ఆయన ముఖ్యమంత్రి కదా, మరి ఎందుకు చేయలేను? చేయలేరు కాబట్టి మీకు అర్థమవుతుందా? ఉదాహరణకి అదానీ పవర్ అయినా సరే, లేకపోతే నేను పవర్ ప్లాంట్ పెట్టినా, మీరు పవర్ ప్లాంట్ పెట్టినా, లేదా సరస్వతి పవర్ ప్రాజెక్ట్స్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినా, లేదా తెలుగుదేశం నుంచి ఎవరైనా ఇతరత మహారథులు పవర్ ప్రాజెక్టులు పెట్టినా, దేశంలో ఉన్న పవర్ గ్రిడ్లన్నింటినీ అనుసంధానిస్తూ, మీకు అర్థమైందా? నియరెస్ట్ పవర్ గ్రిడ్కి ఇచ్చిన తర్వాత కూడా అది సెకీ అనే వ్యవస్థకి మాత్రమే వెళ్తాయి. సెకీ విల్ డిసైడ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉదాహరణకి 7,000 మెగావాట్లు కావాలి, లేదా 9,000 మెగావాట్లు కావాలి, 10,000 మెగావాట్లు.
వాళ్ళు ఒక రేటు డిక్లేర్ చేసి అదాని నుంచి ఇస్తారో లేకపోతే బొదాని నుంచి ఇస్తారో లేకపోతే గోద్రాల నుంచి తీసుకొచ్చిస్తారో దట్ ఈస్ దేర్ బిజినెస్. దీనికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసిన పని ఏంటంటే ₹2.43 నుంచి ₹2.49 మధ్యలో విత్ ట్రాన్స్పోర్టేషన్ క్లాజ్ ఉన్నదాన్ని కూడా ఎత్తవతలేసి విత్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఫర్ ఇన్స్టెంట్ నియరెస్ట్ పవర్ గ్రిడ్ కాకుండా వేరే పవర్ గ్రిడ్ని తీసుకొచ్చిన టెక్నికల్ ఛార్జెస్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కింద చెప్తారు వాళ్ళు. ఓకే, అవి కూడా మాకు నా తలకాయ నొప్పి అక్కర్లే, 25 సంవత్సరాలకి నాకు ₹2.40 ఇస్తే ఇవ్వండి లేకపోతే అక్కర్లేదని నెగోషియేట్ చేసి తెచ్చుకున్నాడు. ఇందులో అదాని ఎక్కడి నుంచి వచ్చాడు? ఉదాహరణకి మీరు అందరూ చచ్చిపోతున్నారు కదా ఈ తెపేల ఛానల్ 1788 కోట్లు బ్రైబ్ ఇచ్చాడని. సరే, ఒకసారి మీ పక్క ఉండి మాట్లాడదాం. నాకు తెలిసి తమిళనాడుతో ఒప్పందం జరిగింది, ఒరిస్సాతో ఒప్పందం జరిగింది, ఛత్తీస్గఢ్తో జరిగింది, ఆంధ్రప్రదేశ్తో జరిగింది, జమ్మూ కాశ్మీర్తో కూడా జరిగింది. ఈ ఒక్కసారి చూద్దాం. నవీన్ పట్నాయక్ గారు మారిపోయి బీజేపీ ప్రభుత్వం వచ్చింది. ఇక్కడ డిఎంకే కంటిన్యూ అయిపోతుంది తమిళనాడులో. ఇక్కడ ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ మారి బీజేపీ వచ్చింది. ఇంకోటి ఏంటండి కాశ్మీర్, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ మారి తెలుగుదేశం కూటమి, ఎన్డీఏ కూటమి వచ్చింది. ఇప్పుడు ఎక్కడెక్కడైతే ఎన్డీఏ కూటమిలో గోపెట్లలో ఉన్నాయో టక్కన మాట సిరియాలి. ఓకే, అందులో దాంట్లో ఆడమైన ఒకటోడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇది ఒక్కసారి ఇలా పట్టుకుందాం. ఈ జమ్మూ కాశ్మీర్ మాటకొద్దాం. మరి అక్కడ ఏదో ఆర్టికల్ 356 రద్దు చేసేసి ప్రాణాలకు తెగించి మీరు అతిరేత మహారాజులు అని చెప్పి ఎప్పుడు రాబోయే ఎలక్షన్లు పెట్టారు? మొన్నే కదా. అప్పటిదాకా ఉన్న గవర్నమెంట్ ఎవరిది? ప్రెసిడెంట్ రూల్లో ఉంది. అంటే అదాని గారి బ్రైబులు ఇస్తాడు అనుకుంటే భారత రాష్ట్రపతి గారికి కానీ లేదా గౌరవ ప్రధానమంత్రి గారికి కానీ వీళ్ళిద్దరికి బ్రైబులు ఇచ్చాడా? అర్థమవుతుంది మీకు? అది జరగని పని కదా. అదాని అయితే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి పవర్ ఇస్తాడు కానీ ఒప్పందాలు ఉంటాయి కానీ అమెరికా కోర్టులో చెప్పారు కానీ బ్రైబ్ ఉండదట. ఇక్కడ ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ బిజు పట్నాయక్ గారు నవీన్ పట్నాయక్ గారు ఇప్పుడు ఉందండి కదా మనకెందుకు. అక్కడ ఛత్తీస్గఢ్కి వచ్చారు కదా అలా కాంగ్రెస్ బీజేపీ కదా అలా ప్రతి దాంట్లో దాట వేసుకుంటూ వచ్చి ఆడుమైన ఒకటి జగన్మోహన్ రెడ్డి మీద భారం వేసేస్తే లేకపోతే ఆయన నెత్తికేసేస్తే ఆ తెప్పలేవో ఆయన పడతాడు. కానీ దాంట్లో ఇంకా చెప్పండి. ఇక్కడ మీకు ఇందులో జరిగింది ఏంటి? గత ప్రభుత్వంలో ఒప్పందాలు రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డి అప్పుడే కదా పీయూష్ గోయల్ ఎగేసుకుని మరీ వచ్చింది. ఏంటి ఇంత ఒప్పందాలు ఇంటర్నేషనల్ దెబ్బతినేస్తే దౌత్యాలు తోటకూర కదా. మరి అయినా సరే ఒప్పందాలు రద్దు అయ్యాయి కదా. మరి ఇప్పుడు ఎంత తక్కువకి ఎందుకు ఉన్నాం? అవుట్ డేర్ యూ అని చెప్పి ఒప్పందాలు రద్దు చేసి మళ్ళీ ₹5.90 తెమ్మనండి. ఒకసారి ఒప్పందాలు అయిన తర్వాత మళ్ళీ ఇట్లా ఆ ఒప్పందాలు క్యాన్సిల్ అవ్వచ్చు కదా. మరి ఈ ఒప్పందాలు తక్కువ రేటుకు కొంటామని క్యాన్సిల్ చేయమనండి. తక్కువ రేటు కొన్నాడు కాబట్టి ఎందుకు క్యాన్సిల్ చేస్తారు? ఇప్పుడు ఇంకొక ఇందులో సర్ప్రైజ్ చెప్పనా మీకు? చెప్పండి. ఇక్కడ ఉదాహరణకు ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ఉంది కదా. ఎవడైనా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ వాడు మాట్లాడిన మాట విన్నారా? మీరు విన్నారా? ఈ తలాతోక లేని షర్మిలమ్మ మాట్లాడడం తప్ప ఏడు తెలిసిన మాట్లాడుతుంది. కామెడీ షో అది. 1788 కోట్లు లంచం జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారట. మరి నా వాటా నాకైతే వాటాలు రాలేదు అంటే వాటాలు ఇస్తే ఇష్టమేనా? అంటే నేను తలా తోక లేదు ఎద్దినిందంటే దూడకట్టేయండి అన్న బ్యాచ్లో కాంగ్రెస్ పరంగా అన్న దగ్గర వీళ్ళకి అనుగుణంగా ఉన్న షర్మిలమ్మ గారితో మాట్లాడించి దేశంలో మిగిలిన దగ్గర అంతా గోపెట్లలో ఎన్డీఏ కూటమిలో ఉండగానే మాట మంతి లేకుండా ఇది ఒక బ్లేమ్. అదాని అనే వ్యక్తి ఒక పెద్ద అదాని అంటే ప్రధానే కదా. మళ్ళీ మనమాట సాధారణంగా మనందరూ కార్పొరేట్ ఆఫీసుల్లో పనిచేస్తుంటాం కదా. ఎవడో ఒక తెంగరోని తీసుకొచ్చి ఒక చుట్టపోని తెచ్చి ఒక దగ్గర కూర్చోపెడతాడు ఆఫీసుల్లో. వాడికి పనికి దీనికి ఏటి సంబంధం ఉండదు. వాడు ఉంటుండగా ఎవడైనా మనం వేషాలు వేయడానికి ఎక్కడైనా ఉంటుంది ఛాన్స్ ఆఫీస్లో ఉండదు. అక్కడ చుట్టపోడు కాబట్టి గ్యారంటీ చెప్పేస్తారు మేనేజ్మెంట్ అని భయంతోనే 190 మంది పనిచేస్తారు పనిచేయరు. ప్రధాని అంటే ప్రధాని అని తెలిసినప్పుడు లంచాలు ఇస్తే ప్రధాని దృష్టిలో లేకుండా జరుగుతామన్నా ఆ భయం ఎంతమందికి ఉంటుంది? ఉంటుందా ఉండదా? పనిచేదా ఏది పడితే అది మన దగ్గర పేపర్ ఉంది కదా అని రాసేస్తే లేదంటే వార్తలు ఉన్నాయి కదా అని యాంకర్లని ఈ టీవీ ఆర్టిస్టులను తీసుకొచ్చి కూర్చోబెట్టి చదివించేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. మాకు అల్లప్పుడు జర్నలిజం విలువలు బాగా తెలుసు. అప్పుడు మేము మేనేజ్మెంట్తో డిఫర్ అయిపోయి బయటకు వచ్చేస్తాం. వేరే ఛానల్ ఉన్నప్పుడు ఈ మేనేజ్మెంట్ నా తండ్రిలా చూసుకుంటున్నాను అన్నప్పుడు నీకన్నా ముందు దగ్గరికి అక్కడ ఇంటర్వ్యూ ఇచ్చేసినప్పుడే తెలిసిపోయింది మీరంతా ఒకటే అని. ఈ అంతర్మదనాల్లో మీరు సృష్టించే వార్తలు అది ఒళ్ళల్లా పౌడర్ రాసుకుని వంట వరపు కార్యక్రమాలు ఉంటాయి చూడాలి ఈనాళ్ళను. అలాగా ఇది వార్తలు ఉండేస్తాడు వీళ్ళందరికీ సప్లై చేస్తుంటాడు. దాన్ని ఇంకా జీలపాకంలో తీసి ప్రజల్లో నెగిటివ్ కొట్టేదాకా వాళ్ళకి నిద్రపోరు. దాన్ని పట్టుకొని అంటే నేను అంటుంది ఏంటంటే ఇవాళ నిజంగా క్రెడెన్షియల్స్లో
యుఎస్ కోర్ట్ కనుక టేకెన్ యాక్షన్ ఆన్ దిస్ పర్టికులర్ దీని మీద అన్నప్పుడు అదాని మీద అదాని ఏమో సత్యశీలుడిగా చిన్నప్పటి నుంచి మన మోసం చేస్తూనే ఉన్నాడు. ప్రతి ప్రభుత్వం రాగానే డేటా సెంటర్ ఇస్తున్నాడు 70,000 మందితో అని పెట్టగా దీన్ని ఎర్రిబోగులలో ఉన్నంతకాలం ఇలాగే ఉంటుంది. వీటిని దృష్టిలో పెట్టుకొని సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎవడి జేబులో ఉందో ఎవడు తొత్తో వాడు త్రూగానే లంచాలు డిసైడ్ అవుతున్నాయా అన్నది కాన్సెప్ట్ కనుక డ్రైవ్ చేస్తే నాకే అభ్యంతరలే. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కొంటున్న విద్యుత్తుకి ఎక్కడ లేని డబ్బులు వాళ్ళు లంచాల రూపంలో ఇస్తున్నారు రాష్ట్రాల కంటే. మరి ప్రైవేట్ సెక్టర్ వాళ్ళందరూ సెకీకి ఎందుకు ఇవ్వాలి? డైరెక్ట్గా ఎవడు రాష్ట్రం ఉన్నాడు ఎవడు నచ్చింది సోలార్ ప్యానెల్ పెట్టుకుని బీడు భూములు లేవా? ఉన్నాయి చాలా. పెట్టుకోలేవు 4 ప్యానెల్ తీసుకొచ్చి సబ్సిడైజ్డ్ రేట్లో మరి సోలార్ పవర్ ఎనర్జీ కొనండి అని చెప్పి గవర్నమెంట్ ఎందుకు సబ్సిడీ ఇస్తుంది? బికాస్ టు ప్రమోట్ దట్ పవర్, టు గెట్ మోర్ పవర్ ఆఫ్ సోలార్ దీని మీద అన్న దగ్గర స్టేట్స్కి ఈల్డ్ పవర్, ఇప్పుడు విండ్ పవర్ ఉంది లేదంటే ఈ పవర్ ఉంది, థర్మల్ పవర్ గతంలో ఉన్న దగ్గర. సార్ విజయవాడ వెళ్ళినప్పుడు ఎప్పుడు నుంచి నారల తాతారావు అని 2 గొట్టాలు ఉంటాయి, ఎగురుతూ ఉంటుంది. తెలుగుదేశం గవర్నమెంట్లో ఒక గొట్టల నుంచి పొగ ఎందుకు రాలే? ఇవన్నీ థర్మల్ పవర్ కన్నా ఈ విండ్ పవర్లు వీటి మీద ప్రైవేట్ సెక్టర్ త్రూగా చేసే కార్యక్రమాలు కాబట్టి. ప్రైవేట్ సెక్టర్ అనే వీటన్నిటైనా సరే లాస్ట్ మనకు అమెరికా కోర్టులో FBI వాళ్ళ చార్జ్షీట్లో వేసింది లంచం గురించి పర్టికులర్గా మెన్షన్ చేయడం జరిగింది. తీసుకోవడం వాస్తవం అంటారా అవాస్తవం అంటారా? ఇప్పుడు లంచం తీసుకోవడం అన్నది వాస్తవమైనప్పుడు మరి జమ్మూ కాశ్మీర్ సంగతి కూడా చెప్పాలి కదా. దే మెన్షన్ స్పెసిఫికలీ 5 స్టేట్లు అండి. వాళ్ళ స్టేట్ గురించి కాకుండా మన స్టేట్, మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ గురించి మన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుకున్నట్టయితే రాత్రి ఇచ్చి అంటే జరుగుతున్న సంఘటనల గురించి మాట్లాడుతున్నారు. సార్ మీరు జర్నలిస్ట్ కదా, వచ్చిన మాట చెప్తాను. చెప్పండి. ఇప్పుడు ఒక టెండర్ ఉంటుంది సార్, 10 రూపాయలకి అయితే నీకు టెండర్ ఇస్తాం, కానీ నేను 12 రూపాయలు వేస్తాను టెండర్, ఆ 2 రూపాయలు నీకు బ్రైబ్ ఇస్తాను, ఆ 10 రూపాయల టెండర్ నాకు వచ్చేలా చెయ్యి అన్నారు అనుకోండి, ఆ 2 రూపాయలు లంచం ఉంటుంది. లేదంటే 10 రూపాయలు టెండర్ వేస్తాను, 8 రూపాయలకే నీకు ఇస్తాను లంచం అన్నది ఉంటుంది. 8 రూపాయలకి బిడ్ రేటే కానప్పుడు మీరు లంచం అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఉదాహరణకి 2 రూపాయలు 40 పైసలు గుజరాత్ అంతకన్నా తక్కువ కొంది అంటున్నారు. గుజరాత్ అంతకన్నా తక్కువ కొన్నప్పుడు అప్పుడున్న సర్కమ్స్టాన్సెస్, ఇప్పుడు ఆ గుజరాత్ రేటుకి ఇప్పుడు కొనమనండి పవర్ బిడ్లు రద్దు చేసి. ఓకే, అంటే తక్కువకు సబ్సిడీ తీసుకొచ్చినా అందరికంటే ప్రీవియస్ ఉన్న దానికంటే తక్కువ రేటుకి తీసుకొచ్చినా సరే లంచం అనేది వాళ్ళ పర్సనల్ అంటారు మీరు. లంచం పర్సనల్ బయాసిస్ స్టేట్మెంట్ ఇవ్వకండి. లంచం ఎలా ఉంటుంది అంటున్నాను. ఇప్పుడు దాంట్లో ఒక ప్రయోజనం ఉండాలి కదా సార్. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి నాకు ప్రయోజనం వస్తుంది, అరే నాకు కాంట్రాక్ట్ ఇస్తున్నాడు రా భయ్ అందుకని నీకు లంచం ఇస్తాను. అదానీ పవర్ ఉన్నా సరే అదానీ పవర్ హ్యాస్ టు రీరూట్ ఫ్రమ్ సెకీ అదానీ పవర్ ఇచ్చిందా లేదా అన్నది వాడికి తెలియదు. మీకు అర్థమవుతుంది? అర్థమైంది. అదానీ డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారితో పక్కన దావోస్ సభలో కూర్చొని మాట్లాడుకోవచ్చండి, మన పవర్ ఉంది కదా మనం తీసుకొని. కానీ పవర్ ఉంది కదా తీసుకోవడానికి ఆయన డైరెక్ట్గా తీసుకోవడానికి లేదు. ఆ పడదానికి వస్తే నా దగ్గర సరస్వతి పవర్ ప్రాజెక్ట్ ఉంది, నేను ఎందుకు ఇవ్వలేను ప్రభుత్వానికి అని అడుగుతాడు ఆయన. ఎందుకంటే పవర్ పాయింట్లో పవర్ సెక్టర్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నంత అవగాహన వాడికి ఉండదు. ఎట్లా అంటారు పవర్ ప్రాజెక్ట్ మీద? ఆయన స్టార్టెడ్ కెరియర్ ఇన్ బిజినెస్ ఇట్ సెల్ఫ్ సరస్వతి పవర్ ప్రాజెక్ట్స్ కదండి. ఓకే, పవర్ ప్రాజెక్ట్స్ మీద ఆయనకున్న పూర్తి అవగాహనతోనే పవర్ ప్రాజెక్ట్స్తోనే ఆయన ప్రస్థానం స్టార్ట్ అయింది. సార్ మీరు వివేకం చదివారు అనుకోండి సార్, అయితే జర్నలిజం చదివారు, జర్నలిజంలో మీకు మెలకువలు నేర్చుకునే వస్తారు కదా. అవును. ఒక ప్రశ్న మీరు ఒకటి అడుగుతారు, నేను దానికి ఇంకో ఆన్సర్ ఇస్తే ఇంకో ట్రిగర్ చేసి ఇంకో ప్రశ్న అడగరు, అందులో మీరు నిపుణుడత బయటకు వస్తుంది కదా. అంతే కదా. అలా ఛానల్లో స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ కాదు కదా, యాంకర్ రోల్ కాదు కదా మీది. జర్నలిస్ట్ రోల్ ఈజ్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ యాంకర్ రోల్. దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఇంత సేమ్ సినారియో పవర్ సెక్టర్లో అతనికి ఖచ్చితంగా అనుభవం, మిగిలిన సెక్టర్లో అడగండి ఆయనకు అనుభవం లేవచ్చు, లేదా ఏదో అన్నంటే ఎవడన్నా ఒప్పుకోవాలి. సార్ ఇది ఇలాగుంటే సార్ దీని గురించి జనాలకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. కాకపోతే ఇప్పుడు RRR రఘురామకృష్ణరాజు గారిది నన్ను అప్పుడు చంపేయడానికే చూశారు అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి రకరకాల నడుస్తుంది. అండ్ రోజు ప్రెస్ మీటు రకరకాలుగా పెడుతున్నాడు. దీనిపైన అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయనను కొట్టి హింసించి చంపడానికే ప్రయత్నించారు నన్ను అని చెప్పేసి ఆయన వాదన. నేను ఒక విషయం నేను చెప్పగలను సార్, నాకు గౌరవ పోలీస్ వ్యవస్థ మీద విపరీతమైన నమ్మకం ఉంది. 3rd డిగ్రీ ప్రదర్శించారు, కొట్టారు, తిట్టారు, చంపారు అన్నది రేరెస్ట్. అందులో ఒక స్థాయి ఉన్న వాళ్ళకి ఆ పని చేయడం వలన ఆ కాన్సిక్వెన్సెస్ రిప్లికేషన్స్ ఎట్లా ఉంటాయి ఆ పాటు అవగాహన లేకుండా ఎవరు ఉండరు. ఇక్కడ ఏమవుతుందంటే ఈ బ్యూరోక్రాట్ సిస్టంలో డెమోక్రసీలో ఈ 5 ఏళ్ళు ఒక గ్రీజ్ డబ్బా రాసే కార్యక్రమానికి తెరలేపినప్పుడు ఒక సెట్ ఆఫ్ పీపుల్ కుల ప్రాతిపదికనో మత ప్రాతిపదికనో ఏదో చెప్తుంటారు కథలు. వాళ్ళు ఇప్పుడు చూడండి రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ లంచగొండలు కాదు కదా, సమ్ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఆర్ లంచగొండలు, కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా లంచాలు అంటారు, మున్సిపాలిటీ అంటే అలాగే అంటారు. ద సేమ్ వే
పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఇప్పుడు ఉదాహరణకి కొన్ని ఎన్కౌంటర్స్ కానీ లేదంటే కొన్ని ఇప్పుడు సజ్జనార్ గారు లాంటి గొప్ప మనిషి ఉంటాడు, మాకు దేవుడితో సమానం ఆయన. ఎందుకంటే ఒక ఆడపిల్లకి జరిగిన అఘాయిత్యం మీద 2 గవర్నమెంట్లో అతను పనిచేసిన విధానం చూడండి. ద సేమ్ వే ద సేమ్ సినారియో ఇఫ్ యూ రియలీ అడాప్ట్ ఫర్ ఎవ్రీబడి అంటే నేను ఖచ్చితంగా ఒప్పుకోను. ఎలా సార్? ఎందుకంటే పోలీస్ వ్యవస్థ ప్రతిదాన్ని దే విల్ నాట్ టేక్ థింగ్స్ ఇన్ టు దర్ ఫోల్డ్. నాకు తెలిసి కొట్టినట్టుగా నువ్వు ఏడ్చినట్ట అని కథలు కొన్ని ఉంటాయి. తాత్కాలిక ఉపశమనాల కోసం ఆ పనులు చేసినా ఆశ్చర్యపడినా. కానీ ఇందులో ఒక మనిషి అంత మనిషిని కొట్టారు అన్నది నేను ఎప్పుడూ యాక్సెప్ట్ చేయను. రఘురామకృష్ణరాజు గారు చిన్న మనిషి కాదు కదా సార్, కాదు, ఒక స్థాయి కలిగిన ఎంపీ. ఆయన ఎంపీ స్థాయిలో ఇప్పుడు నందిగామ సురేష్ని అరెస్ట్ చేశారు, కొట్టేశారు, చంపేశారని రోజు వార్తలు ఎవడన్నా మాట్లాడుతున్నాడు? లేదు, ఆయన కొడితే కాళ్ళు ఉబ్బినాయి, మెడికల్ సర్టిఫికేట్ కూడా అప్పుడు. ఊరుకోండి సార్, నరాలుగా ఇప్పుడు కాసేపు కార్మిక కాలేసుకుని కూర్చొని తిమ్మిరెక్కదు, సడన్గా లేచి వెళ్తే ఇప్పుడు నేను కార్మిక కాలేసుకుని కూర్చొని మాడుతున్నాను మీతో, లేచినప్పుడు ఇలా తిమ్మిరెక్కింది అనుకో, మీ కెమెరా ఇవాళ జర్నలిస్ట్ ఎంట్రీ అయినప్పుడు జర్నలిస్ట్ కొట్టేశాడు ఆయన కాళ్ళ మీద అన్నది రేపటి నుంచి వార్త అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తాను. అది ఏమైనా ఎంతవరకు శాంచుటీ ఉంటుంది? ఇప్పుడు ఆయన ఒక కాళ్ళు నీరు దిగింది అంటారు, ఓ పెద్ద మనిషిని మా ఇంట్లో అయితే ఈజీ రిలాక్సింగ్ చైర్ అలాంటివి ఆయనకు అనుగుణంగా ఉన్న చైర్లు ఉంటాయి. పోలీస్ స్టేషన్లో ఆ చైర్లు ఎవరిని మోసుకుని వెళ్తారు, ఎవరైనా ఒక కర్ర కుర్చీ మీద కూర్చోపెట్టచ్చు, లేదంటే ఆయనకి ఇబ్బంది ఉండొచ్చు. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారికి పైల్స్ ఆపరేషన్ అయింది, రక్తాలు కారీలో కొట్టారటంటే వెనక నుంచి ఆయనకి ఆల్రెడీ కారుతోనే ఉంది కదా, మీరు వాస్తవం గ్రహించండి. కానీ రక్తాలు కారీలో కొట్టారన్నది న్యూస్ అయిపోతుంది అనుకోండి, అది ఎంతవరకు నిజం? పోలీసులు అలా తీసుకొచ్చారు, బ్రోటల్గా తీసుకొచ్చారు అన్నది మాట్లాడమనండి, ఎవరు కాదన్న. ఎందుకంటే ఆయనకి ఆరోగ్య పరిస్థితిని పరిగణలోకి తీసుకోకుండా తీసుకొచ్చారు, హెవీ బ్లీడింగ్ అయిందట అని చెప్తే తప్పు కాదు. ఎస్, కరెక్ట్ వార్త. పెద్ద వార్తనే కాదు, ఆయన్ని రఘురామకృష్ణరాజే ఆయన్ని చెప్తున్నారు కదా, నన్ను కొట్టారు, విపరీతంగా కొట్టారు, థర్డ్ డిగ్రీ ఉపయోగించారు, కాళ్ళ. సరే సార్, ఇప్పుడు ఇదంతా ఇప్పుడు కదా పంచాయతీ. ఆయన ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ అయినప్పుడు, ఇదే గౌరవ ఎంపీ అయినప్పుడు, ఇదే గౌరవ సుప్రీంకోర్టులో కూడా కేసు ఉన్నప్పుడు, గౌరవ సుప్రీంకోర్టు సిబిఐకి డైరెక్షన్ ఇచ్చింది కదా, మరి వాళ్ళు ఏమైనా ఒక్కటి ఎస్టాబ్లిష్ చేసి చెప్పారా? దాని గురించి అసలు బయటకి రాలేదు మరా. మరి అక్కడ బాగా పప్పనాలు పూతరేకులు అన్ని బాగా పెట్టారు కదా భోజనాలు అందరికీ, ఆ బీజేపీ వాళ్ళందరికీ. ఎక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన పాపం ఇక్కడ వచ్చేవాడు కాదు కదా పాపం, మోస్ట్ ఆఫ్ ద టైమ్ హీ వాజ్ దేర్ ఇన్ ఢిల్లీ. ఢిల్లీలో ఉన్నప్పుడు వాళ్ళందరికీ పూతరేకులు భోజనాలే కదా, మరేమి అప్పుడు సహకరించదా? సరే, టు కన్విన్స్ రెస్పెక్ట్ టు కోర్ట్, టు కన్విన్స్ సర్టన్ థింగ్స్ ఇట్స్ క్వైట్ ఇంపాసిబుల్. ఇప్పుడు ఉదాహరణకి ఆ అమ్మాయిని ఎవరన్నా చూడండి, ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి నాకు థర్డ్ డిగ్రీ ప్రదర్శించారు, కొట్టారని ఆ దెబ్బలు చూపిస్తే జడ్జి గారు ఏం చెప్పారు, ఇమీడియట్గా హాస్పిటల్కి తరలించమన్నారు. కానీ కస్టడీ ఏమన్నా విత్డ్రా చేస్తున్నారు ఉన్నాం అని చెప్పలేదు కదా. అలాగే రఘురామకృష్ణరాజు గారికి కూడా ఆరోగ్య పరిస్థితుల్ని ఇక్కడ నాకు మెడికల్ ఆఫీసర్స్ మీద డౌట్ ఉందంటే కూడా ఎంత చక్కగా మిలిటరీ హాస్పిటల్కి పంపించింది. మరి ఎవరికైనా మిలిటరీ హాస్పిటల్ నుంచి ఏమైనా వేసుకుని వెళ్ళిపోవడానికి వెసులు పట్టిస్తుందా? మీరు నేను ఆ పని చేయగలమా? చేయలేము. సో అన్ని ప్రివిలేజెస్ తీసుకున్న ఆ రఘురామకృష్ణరాజు గారు అదే సుప్రీంకోర్టుకి వెళ్ళి అక్కడే సుప్రీంకోర్టులోనే ఆయన కన్విన్స్ చేయలేకపోయారు. ఇఫ్ దట్ వుడ్ హ్యావ్ బీన్ ఏ కేస్. ఇప్పుడు ఉదాహరణకు మిలిటరీ హాస్పిటల్లో కొట్టారు అనే రిపోర్ట్ ఒకటి చూపించండి బయటికి, చెప్పండి సార్. బయటకు రాలి ఇప్పటిదాకా. మరి ఎందుకు రాదు? పోనీ నాకు మీకు కదా సార్, గౌరవ సుప్రీంకోర్టుకి రావాలి కదా. రావాలి. సుప్రీంకోర్టు చూసిన క్రెడెన్షియల్స్ని బట్టే కదా ఇమీడియట్గా సిబిఐకి ఆర్డర్ ఇచ్చి ఎంక్వైరీ ఎందుకు చేయమంటది? వి కన్విన్స్డ్ విత్ దిస్ రిపోర్ట్ బికాస్ ఆఫ్ ది మిలిటరీ హాస్పిటల్. నేను మీరు కాదు కదా, రమేష్ హాస్పిటల్ కాదు కదా, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ కాదు కదా. సో వెన్ ఇట్ ఈస్ ఎ మిలిటరీ హాస్పిటల్ ఇన్ ద జోన్ ఆఫ్ హైదరాబాద్, అదర్ స్టేట్, పైపచ్చి డైరెక్షన్ సిబిఐకి ఇచ్చింది. స్టేట్ గవర్నమెంట్ పరిగణంలో కూడా ఉండదు, మిలిటరీ సెంట్రల్ గవర్నమెంట్ పరిగణంలో కూడా వాళ్ళు మాట వినరు. హోమ్ మినిస్టర్ మాట. అప్పుడు వాళ్ళు చెప్పిన అరికథ ఏంటి? అలా ధర్మారెడ్డి గారిని తీసుకొచ్చారు, ఐఏఎస్ ఆఫీసర్ తిరుపతిలో ఉన్నాను, తీసుకొచ్చి ఆ నెత్తికెత్తి ధర్మారెడ్డి త్రూగా జరిగిపోతుంది. ఏంటిది అంటే వీళ్ళకి ఒక కథ స్క్రీన్ పే దర్శకత్వం ఎస్వా కృష్ణారెడ్డి లాగా సినిమా రాస్తే మ్యూజిక్ కూడా ఆయన కొట్టేసినట్టు వీళ్ళే మొత్తం మ్యూజిక్ కూడా అలా కొట్టేస్తారు. వెనక మా వైలెన్ మ్యూజిక్ కొట్టుంటూ చూడండి, అయ్యి బాబోయ్ రఘురామకృష్ణరాజు గారికి కొట్టేశారట. ఈ టాగు నుంచి అంతా ఆయన ఏంటంటే నానాపులి కథ అయిపోయింది. వెనకడగా పొంతులు చూడండి, కుక్కను మోసుకెళ్తుంటే ఆయన మేకను మోసుకెళ్తుంటే అది కుక్క అన్నట్టు, కొట్టారట, అవును కొట్టారని ఎప్పుడు రేస్ అయిపోయి మళ్ళీ రేపు పొద్దున ఛానల్లో కూర్చొని చెప్పాలి కదా, సార్ కొట్టారని చెప్పండి సార్, ఈ స్క్రిప్ట్ బ్రహ్మాండంగా వెళ్తుంది, ముందుకి బోల్డ్ ఎపిసోడ్లు అయిపోతాయి అని చెప్తే ఆయన స్క్రిప్ట్ కంటిన్యూ చేసుకున్నాడు. అలా నా దృష్టిలో ఒకటే సార్, నువ్వు 2 ఛానల్ని కన్విన్స్ చేయడానికి ఆ మనిషి అంత మనిషి లేడు రఘురామకృష్ణరాజు గారు. ఆయన ఖచ్చితంగా గౌరవ సుప్రీంకోర్టుని, గౌరవ మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్ని కనుక జస్టిఫై చేసి వాళ్ళు ఇచ్చారు అనేది సుప్రీంకోర్టు గ్యారంటీ కన్విన్స్ అవుతుంది. గ్యారంటీగా మిలిటరీ హాస్పిటల్ నుంచి వచ్చిందంటే సుప్రీంకోర్టు గ్యారంటీ కన్వే అవుతుంది. మరి ఏది సిబిఐ ఎంక్వైరీ సంవత్సరం పొద్దునా ఇంకా తేల్చకుండా కొట్టారట, టా 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 అవునంటే ఈ గవర్నమెంట్ రకం నిజమే ఓ అడిషనల్ స్పీకర్ లాప్ చేసేద్దాం, ఎంక్వైరీకి పిలుస్తున్నారు.
ఎంక్వైరీ నడుస్తుంది ఇంకా. ఈ లేచేసాను వెనకాల ఓ 4 కానిస్టేబుల్. అప్పుడు బాగా అరిచిన సౌండ్లు విన్నామండి. అలాగే సినిమాలో ఉంటుంది అది నరమంటే అంటుంది. అలా అక్షయ్ కుమార్ సినిమాలో, అక్షయ్ కుమార్ గారి సినిమాలో అది అర్థమైందా? అర్థమైంది. సో ఇలాంటివన్నీ మనం అందుకే చెప్తున్నాను, ఈ గౌరవ న్యాయస్థానంలో ఈ తపేల స్థానంలో చెప్పిన న్యూస్ కన్విన్స్ అవుతుందంటే చెప్పండి సూపర్ అని. అలా మనందరికీ ఎందుకు మీకు పెద్ద గురువు ఉన్నాడు అర్ణవ్ గోస్వామి, లవ్ దిబోని బ్రేకింగ్ న్యూస్ చచ్చిపోయింది, ప్రపంచం తెరపడిపోయింది అంటే రాత్రి 9-10 దాకా ముసలి వాళ్ళందరూ గడగడలాడిపోయి మంచిలు తాగేసి కాఫీలు తాగి టీలు తాగారు. దేశంలో అయిపోయింది. తెల్లారు కనీసం చిన్న స్క్రోలింగ్ కూడా ఉండదు ఏ న్యూస్ పేపర్లో కూడా. జర్నలిజాన్ని పరిరక్షించడానికి ప్రజలు కూడా ఉవ్విళ్ళూరుతూ ఉంటారు, ఎదురు చూస్తుంటారు మంచి వార్త, నిజమైన వార్త. కానీ 100 అబద్ధాల వార్తల్లో ఒక నిజం ఎక్కడన్నా ఎత్తుక్కునే పరిస్థితి వాళ్ళు తీసుకొచ్చారు. అంచేత నేను ఒకటే అంటా, నువ్వు దేనైనా మనసా వాచా కర్మ నమ్ము, దాన్ని ఆచరించు, పాటించు, చెప్పు. అవుట్కమ్ నీ చేతిలో లేదు. అలా వాస్తవాన్ని మనం దగ్గరగా చేసి, ఇప్పుడు గౌరవ సుప్రీంకోర్టులోనే అవినాష్ రెడ్డి బెయిల్ నడుస్తుంది ఎగ్జాంపుల్. వీళ్ళు ఇక్కడ ఆత్మ ఆపుకోలేదు. సునీతమ్మ కలిసిందంట హోమ్ మినిస్టర్ గారు, సునీతమ్మ సెక్రటరీకి వెళ్ళింది, సునీతమ్మ చీఫ్ మినిస్టర్ గారు ఆఫీస్ దగ్గర ఉంది అనగానే ఇంకా ఎందుకు అరెస్ట్ చేయరు, ఎందుకు బయట ఉన్నారని వీళ్ళు కాల్ చేయాలి కొట్టేసుకుంటే. కరెక్ట్ అయిన పాలన చేయట్లేదు అంటారా పోలీసు వ్యవస్థ పైన? వాళ్ళ దాంట్లో వాళ్ళ హోమ్ మినిస్టర్ అనిత్ గారు, సారీ అనిత్ గారు లా అండ్ ఆర్డర్ ఆవిడ చేతిలో లేదు సార్. ఎవరి చేతిలో ఉందంటారు? ఇప్పుడు ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంది. మరి ఆవిడ ఎవరిని కంట్రోల్ చేస్తుంది, ఎవరితో మాట్లాడుతుంది ఆవిడ? జస్ట్ నామ మాత్రమేనా ఆవిడ? హోమ్ మినిస్టర్కి ఎప్పుడైతే లా అండ్ ఆర్డర్ ఉంటుందో చేతిలో, అది దేవేంద్ర గౌడ్ గారు, నెక్స్ట్ మన జానారెడ్డి గారు, నెక్స్ట్ నాయన నరసింహారెడ్డి గారు, సబితేందర్ రెడ్డి గారు, వీళ్ళందరూ ఒకటే ఒరిజినల్ చెప్తున్నాను. నెక్స్ట్ రామారావు గారు ఆయనలో ఉన్న హోమ్ మినిస్టర్లు, వాళ్ళకి ఒక డిస్క్రిప్షన్స్ ఉండేవి లా అండ్ ఆర్డర్ విషయం. సో విత్ లా అండ్ ఆర్డర్ ఉన్న హోమ్ మినిస్టర్ గారి పరిపాలన వేరేగా ఉంటుంది సార్. వితౌట్ లా అండ్ ఆర్డర్ ఉన్న హోమ్ మినిస్టర్ గారిది పరిపాలన మనం ముఖ్యంగా ఆడపిల్లలకి ఇస్తున్న దగ్గర నుంచి చూస్తున్నాం. నేను సబితేంద్ర రెడ్డి గారిని చూసిన, గతంలో సుచరిత గారిని చూసిన, తర్వాత వనితమ్మ గారిని చూసాను, ఇప్పుడు అనితమ్మ గారిని చూసాను. ఉండవు పవర్స్ లేనప్పుడు వాళ్ళు ఏం ఎగ్జిక్యూట్ చేస్తారు? మా అయితే రిపబ్లిక్ డేకి జనరల్ వందనాలు చేసుకొని పోలీస్ సెల్యూట్లు తీసుకోవడానికి తప్ప దే కాంట్ ఈవెన్ టేక్ డెసిషన్స్ ఆన్ పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకు పవర్స్ ఎందుకు ఇవ్వలేదు ఆయన? ఇవ్వరండి. లా అండ్ ఆర్డర్ అనేది దట్స్ అ క్రూషియల్. ఎందుకంటే స్టేట్ని బ్యాలెన్స్ చేసే అంత సత్తా ఒక ముఖ్యమంత్రి గారికి ఉంటుంది. ఎందుకంటే కుల మతాలకు అతీతంగా ఆలోచించే నేపథ్యం ఆయనకి అలా సూదుల్లో పొడుస్తూనే ఉంటుంది. ఆ చైర్కి అంత పవర్ ఉంటుంది సార్. నేను కూడా దానికి యాక్సెప్ట్ చేయను, ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చి. ఇప్పుడు ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తికి హోమ్ మినిస్టర్ తీసుకోవడం పెద్ద వింత అంటున్నారు. ఆయన భావావేశంలో కొన్ని మితిమీరిన చర్యలు ఉంటాయి, ప్రొవొకేషన్లు కొన్ని సందర్భాల్లో అది చాలా డేంజరస్. అందుకని ఆ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడానికి ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండడమే సముచితం. నేను దానికి ఖచ్చితంగా ఏకీభవిస్తాను. ఇప్పుడు పర్సనల్ వెంజెంటాస్ అన్న దగ్గర ఆ చైర్కి ఉన్న పవర్ని ప్రతిసారి ఒక బంధించినట్టు చేస్తుంది. విచ్చలవిడితనం, మితిమీరితనం కొంతమందికి పెద్దరికి అడాప్టబిలిటీ ఉండదు. అందుకని మీరు అన్నట్టు హోంమంత్రి గారు అనితమ్మ గారైనా, సుచరితమ్మ గారైనా, వనితమ్మ గారైనా సరే, గతంలో సబితేంద్ర రెడ్డి గారైనా హోమ్ మినిస్టర్లే. అంతే. మహిళలకి అత్యున్నత పదవులు దొరికినందుకు 2 చేతులు దండం పెట్టవలసింది దానికి, అంతే అంతే. అందుకని డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ బియాండ్ ఇట్. సార్ ఇప్పుడు ఇటు చూసుకున్నట్టయితే సినిమా రంగాన్ని కొద్దిగా యాడ్ చేద్దాం. సినిమా రంగం, రాజకీయ రంగం మ్యాక్సిమం కలిసే ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ప్రయోజనాలు పొందడానికి గవర్నమెంట్తో నటిస్తూ ఉంటారు వాళ్ళు, అంతేనా? అంతకుమించి వీళ్ళ వల్ల దెంబిడి ఎవరికైనా ఉపయోగం ఉందంటే చెప్పు దెబ్బలు తినడానికి సిద్ధంగా ఉన్నా. ప్లీజ్ సార్, ఒకప్పుడు రామారావు గారు, నాగేశ్వరరావు గారు హయం వేరండి. వీళ్ళు ఎప్పుడైతే మీకు సంఘటితం అన్నది కాకుండా ఎవడు మట్టుకాడ స్వచ్ఛందంగా, ఉదాహరణకి తుఫాన్లు అనుకో, నేను 1 కోటి రూపాయలు ఇస్తున్నాను, నేను 50 లక్షలు ఇస్తున్నాను, 25 లక్షలు ఇస్తున్నాను, 2 కోట్లు ఇస్తున్నాను, సింగిల్ విండో పబ్లిసిటీకి మాత్రమే పరిమితం అవుతూ ఇది ఇప్పుడు ఉదాహరణకి రామారావు గారు, నాగేశ్వరరావు గారిని వాళ్ళ చరిత్రలో ఎస్వి రంగారావు గారిని, సావిత్రమ్మని ఇలాంటి వాళ్ళని అందరినీ ఎందుకు గుర్తుంచుకుంటారు అనుకుంటున్నారు? ప్రజల కష్టాలని వాళ్ళ కష్టాల కింద ఫీల్ అయ్యేవారు వాళ్ళు, ఫీల్ ఫ్యాక్టర్ అంటారు. అప్పుడు ఏమవుతుందంటే సినిమా ఇండస్ట్రీలో నాకిన్నాళ్ళు మీరు ఆదరించారా, మీరు వల్ల ఇంత కష్టాలు వచ్చినప్పుడు నా వంతుగా మీకు జనాల్లోకి రాకపోతే ఇంకెందుకన్న కాన్సెప్ట్ ఉండేది వాళ్ళ దగ్గర. అందుకే వాళ్ళు గొప్పవాళ్ళు. మీ విషయాన్ని 100%. ఇప్పుడు ఇది ఎప్పుడైతే ఉండకుండా ఇది ఒక జోన్ క్రియేట్ చేసుకుని ఉంటాడు. ఇది ఇల్లంతా బుల్లెట్ ప్రూఫ్, బయట కార్వాన్, ప్రజలతో మమేకమే ఉండరు, ప్రజల ఇతిగతులు ఏంటో వీళ్ళకి తెలియవు, చదువు సంధ్య అంతగానే ఉండదు. 190 మంది చదువుకోని వాళ్ళే. మన చిన్నప్పుడు చూడండి, రంగులు వేసుకుని సినిమాల్లో పోతావా నీ వాళ్ళే ఉంటారు. రేరెస్ట్గా కొంతమంది ఉంటారు, ఎవరో ఐఐటీలు చదువుకుని, మా సుకుమార్ లాంటి మా గురుగారు లాంటి వాళ్ళు. నేను చదువుకున్నాను ఆయన దగ్గర విజయనగరంలో, నాకు తెలిసి ఆయన. సో అట్లా ఉన్న వాళ్ళు కొంత ప్యాషన్తో డ్రైవ్ చేయడం టోటలీ ఈజ్ డిఫరెంట్. ఆ టెక్నికాలిటీస్ని ఇండల్జ్ చేసుకుని
ఆ నేపథ్యంతో వెళ్ళడం వేరు. ఇప్పుడు తేజ గారు ఉన్నారు డైరెక్టర్ గారు, ఈజ్ వెల్ ఎక్విప్డ్. ఇవాళ తేజ ఫోటోగ్రఫీ తర్వాత ఎవరైనా సరే అలాంటి ప్యాషన్తో వర్క్ చేసే వాళ్ళని కొంతమందిని అలాంటి వాళ్ళని అలా చూసుకోవడం వేరండి. మైలీ క్వాలిఫైడ్ ఉంటారు వాళ్ళు, చదివి దానికి అనుగుణంగా. ఇప్పుడు సిద్ధార్థ్ ఉంటాడు, ఈజ్ ఐఏఎంస్ ఎంబీఏ. అవును. ఇప్పుడు అలాంటి ప్యాషన్తో సినిమాలు చేస్తాడంటే చదువుని అడాప్ట్ చేసుకుని చేయడం. మా నాన్న మా తాత మొత్తాత అనుకుని రంగులు వేసుకొని తిరుగుతుంటే అలారండి. వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాజానికి చెప్పాలండి. సమాజానికి ఏమంటే మహేష్ బాబు గారు గుండె ఆపరేషన్లు చేయించారు, వీళ్ళు ఏంటి? లేదా అలా విండ్ పవర్ పెడతారు అక్కడ, తెలుసా మీకు? అనంతపూర్ దగ్గర అదంతా ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్స్. వీటిలన్నిటి కోసం ఈ సినిమా రంగంతో సినిమాలు చూసి ప్రభావితం అయ్యేలో రేరెస్ట్గా ఏదో శంకరాభరణం లాంటి సినిమా ఒకటి, లేదంటే కృష్ణ గారు లాంటి ఈనాటి సినిమా ఒకటి, అలాంటివి ఏవో ఉంటాయి ఇలా మచ్చుతొనకలు, అల్లు సీతారామరాజు ఇలాంటి లెక్కటి. మిగిలినవన్నీ ఆవిడకు ఉపయోగం అండి అవి. అప్పుడు ఉన్నాయి కానీ ఇప్పుడు లేవు సార్. సినిమా ఇప్పుడైనా సరే చెప్తాం, ఈ వల్ల ఏమొస్తుంది? దే లివ్ ఇన్ ఫ్రిక్షన్స్ అండి. ఆ ఫ్రిక్షన్స్లో ఆ ఇల్యూషన్స్తోనే మన మీద రుద్దుతారు. సో ఇవన్నీ పట్టుకొని మీరు రాజకీయాలకి ముడిపెట్టేసి రాజకీయాల్లో వీళ్ళు అలవరంటే అయరా పోయిందండి. ఇప్పటికీ లేదు. నేను చెప్తున్నాను కదా, సేవా తత్పరత అన్నది. ఇప్పుడు ఆ పృథ్వీ ఉన్నాడు ఉదాహరణకి, పిచ్చి పని సముచిత స్థానం ఇచ్చింది ఓ పార్టీ, పిచ్చి పని చేయబట్టే కదా ఎత్తుకుతాయి సార్. ఇప్పుడు మళ్ళీ ప్రవచనాలు. ఇప్పుడు ఈ పోసానికి ఇష్టమన్నాడు, ఆయన స్కాలర్ శుభ్రం చదువుకున్నాడు, నోరు తినంగా ఉండదా? ఏది పడితే అది మాట్లాడేస్తావా? పోసాని కృష్ణమూర్తి గారు ఎవరిచ్చారు నీకు డిస్క్రిప్షన్? ఎవరో ఛానల్ చెప్తున్నాడు, స్క్రిప్ట్ ఇచ్చారటండి. ఇంగిత జ్ఞానం లేదా నీకు? స్క్రిప్ట్ ఇచ్చారు డైరెక్టర్ ఒక కదండి. ఆయన ఐక్యూ లెవెల్ కూడా మీకు అర్థం కావాలంటే సింపుల్. ఆ శ్రావణ మాసం ఏదో సినిమా ఉంటుంది, అది ఎవడో చూస్తాడు, కడుపు కానంత అన్నాడు. ఈ టీవీలో మనం చావ కొట్టేస్తుంటారు రోజు ఎట్టి. ఆ సినిమా చూడండి, ఖచ్చితంగా పిచ్చి పరాకాష్ట ఉంటుంది దాంట్లో. ఎవడెవడో ఎందుకు రియాక్ట్ అవుతాడో ఈవెన్ కుటుంబ వ్యవస్థల సినిమాలు తీసినవి చాలా ఉన్నాయి. దీనిని పట్టుకొచ్చి మీరు ఏకంగా అతిరథ మహారాజులు ఏళ్ళ వల్ల రాజకీయాలు నడిచేద్దంటే ఎవడండి ఇలా అంతా? దీని టాపిక్ మీ దగ్గర వచ్చింది కాబట్టి, మరి ఇప్పుడు ఇంత ముందుకేమో ఈయన అరెస్ట్ చేద్దాం రకరకాల మాట్లాడిన పోసాని కృష్ణమూర్తి గారు, ఇప్పుడేమో సైలెంట్ అయిపోయి మరి అరెస్టుకు కాబోతున్నాడు కొద్ది రోజులు అని చెప్పేసి రాగానే ఇంత సైలెంట్ అవ్వడం. రెండు ఉంటాయి, అంతే జుత్తులు ఎత్త కాళ్ళు. పోసాని కృష్ణమూర్తి గారు ఇన్ జనరల్గా చెప్తున్నా. ఓకే, ఎవరైనా సరే నువ్వు మాట్లాడిన దానికి నువ్వు కట్టుబడి ఉన్నావు, దేనికి మాట్లాడలే. నేను ఇవాళకి చెప్తున్నాను, నేను మాడిన దానికి ప్రతి దానికి నేను కట్టుబడి ఉన్నా. ఇవాళ సత్తే రేపు 2 రోజు అంతకన్నా ఇంకేడు ఏమైనా ఇది ఉంటుందా? ఏముండదు. మనం తిన్నంగా మాట్లాడి ఎవరికి మర్యాద ఇవ్వాల్సింది ఇచ్చి ఎవరు తగ్గట్టుగా మాట్లాడితే అవుతుంది. నీకు ముద్రలో ఆల్గొట్టారని నువ్వు ఎందుకు భయపడతావు? ఇప్పుడు నాకు ప్రతి ఒక్కడు వైఎస్ఆర్సీపీడు కనబట్టాడు ఎదవ, ఇంకా దినం లేదా చచ్చిపోలేదా, ఎందుకు బతుకున్నావు నాకు కింద కామెంట్లు అనేవి. భయం పడితే భయం పెడతారు. నువ్వు భయం పెడుతున్నారు కాబట్టి నువ్వు భయం పడుతున్నానంటే అందరికీ కుషామత్తుగా ఉంటుంది. ఒకటి భయం పడింది వాళ్ళు సత్తే రేపు 2 రోజు మా అయితే కొడతారు, మా అయితే చంపేస్తారు, లేదా తీసుకెళ్ళి ఎత్తి లావటేసి 4 పీకుతారు. ఇంకేముంది ఇంతకన్నా ఇంకేం చేస్తారు? ఇందులో ఏదైనా మనం తప్పు అన్నది మన అంతరాత్మకు తెలిసినప్పుడు వాటన్నిటికీ భయపడాలి. అన్వయించుకొని ఎవడు మట్టుకాడు డిసైడ్ అయిపోయి ఇవాళ నేను ఇక్కడ నిలబడ్డాను కాబట్టి నన్ను మించినోడు లేడు, నేను చూడని ప్రపంచం కాదు అన్నట్టుగా మాట్లాడితే చాలా తప్పది. మనం వెనక ముందు తెలుసుకొని 4 పార్టీలు తిరిగి వచ్చినోడే కదా అన్న, అన్ని విషయాలు తెలిసినోడే, చిన్నపిల్లాడేం కాదు, చిన్న బొప్పేం కాదు. తన దాకా వచ్చాక ధర్మం అంత అమ్మ అని శాంతి కపూర్ ద్వారా ఎగరేసేస్తాం, తెల్ల జెండాలు ఊపేస్తాం, నన్ను ఇవాళకి వదిలేండి, నిన్నటిదాకా తూచ్చు అంటే ఏంటిది? ఉన్నంతసేపు కాళ్ళ దగ్గర వేయడం, లేనప్పుడు తూచ్చు నన్ను వదిలేండి, నన్ను ముట్టుకోకంటే ఏంటిది? ముందు నువ్వు భాష ఎప్పుడైనా సరే కట్టుబడి ఉన్నావంటే అన్నీ బాగుంటాయి. అందుకే చిన్నప్పుడు చెప్తారు చూడండి పెద్దలు, నోరు బాగుంటే ఊరు బాగుంటుంది. ఊరు బాగుంటుంది. నోరు ఎప్పుడైతే పోయి కాలం ఉంటుందో ఖచ్చితంగా ఎవరి కాదు రేపైనా రెప్రికేషన్స్ కాన్సిక్వెన్స్ ఎవరికైనా తథ్యం. నేను అందులో అతీతండి కాదు, మొహమ్మట్ లేకుండా చెప్తాను. కానీ ఇప్పుడు రీసెంట్గా వస్తుంది నెక్స్ట్ మంత్. ఇప్పుడు చిన్న విషయం చెప్తాను సార్, చెప్పండి. నన్ను ఎంతోమంది ప్రొవోకేట్ చేసి చెప్తూ ఉంటారు పోలీస్ వ్యవస్థ గురించి అడదడంగా మాట్లాడడానికి. నేను ఈ రోజుకి కూడా నేను ఈల్డ్ అవ్వలేదు. ఎందుకు అవ్వాలంటే ఆ వ్యవస్థని నేను చిన్నప్పటి నుంచి పెరిగిన విధానంలో నాకు బీట్ కానిస్టేబుల్ ఉన్నాడంటే నాకు పడేది సార్ నిజంగా చెప్పాలంటే. నేను ఆయన ముందు నుంచి వెళ్ళాలంటే నేను స్కూల్లో చదువుతున్నప్పుడు రాంగ్ రూట్ అంటే మనకి అప్పుడు అంత ఐడియా ఉండదు కదా, రాంగ్ రూట్ అని చెప్పి బీట్ మీద నిలబెట్టి గుంజీలు తీయించిన పనిష్మెంట్స్ తీసుకున్నాండి. నాకు వాళ్ళ మీద అంత గౌరవం ఉంటుంది. ఎందుకంటే మనం తప్పు చేస్తుంటే 2 లక్షల నాకు తెలిసి 2,80,000 మందికి ఒక కానిస్టేబుల్ ఉంటాడు సార్. 2,80,000 మంది పనికిమాలిన పని చేస్తారా ఆయన ఉండడు. 2,80,000లో ఒకడెవడో పనికిమాలిన పని చేస్తాడు, వాడి గురించి ఆయన ఉంటాడు. వాస్తవం. వాళ్ళ గురించి అతికే అతనికి నేనే ఆయనకి కనబడడం అంటే ఎంత బుద్ధి తక్కువతనమో, అలా వ్యవస్థలో మనం వాళ్ళకి బాధ్యతలు ఇంకొంచెం పెంచాలి మన మీద. దానికి కారణం ఏంటంటే మనం గౌరవించుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా ఆ బాధ్యత వాళ్ళకు ఉంటుంది. అది ఎప్పుడైతే ఎవరికైతే ఉండదో కాన్సిక్వెన్స్ అలాగే ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి రామ్ గోపాల్ వర్మ తీసుకోండి, కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి ఇలా కూర్చొని మాట్లాడతాడు. నీకు అప్పుడున్న ఫ్లెక్సిబిలిటీ, ఇప్పుడు బొంగరాలు తిరుగుతున్నావు దేనికి? అది ఏదైనా ఉన్నాయి.
ఎదిరించే నేపథ్యం ఉన్నప్పుడు కమిషనర్ ఆఫీస్లో ఫోటోలు తీసి మీలాంటి జర్నలిస్టులే కదా, చూడండి తెగు చూడండి ధైర్యం చూడండి అయిందని, ఏదైనా భయం పడ్డు నిప్పులటోడు మరి ఏది ఇప్పుడు నిప్పు పప్పు రాజకీయాలు ఎందుకు మాడవలసి వస్తుంది? ఎవరైనా అవనండి, సెన్సార్ బోర్డు ఉంది, వాళ్ళు గుడిగుర్రానికి ఫలితం అవుతున్నారా? సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఆ సినిమాలు ఏవో పకోడి సినిమాలు అనేది రిలీజ్ అవుతాయి. ఓ తలతోకలేని సినిమాలు ఏవి చెప్పాలంటే 190. మరి ఇప్పుడు ఆయన మీద కేసు పెట్టారు సార్. మనోభావాలు లేకపోతే ఇప్పుడు సంవత్సరం క్రితం మనోభావాలు వాళ్ళు గాయపడ్డాయట, సంవత్సరం క్రితం దాకా ఎవరికే మనోభావాలు గాయపడలేదు. ఆలోచించుకోండి, ఇవన్నీ కాన్స్పిరసీ థియరీ చాలా క్లియర్గా ఉంటుంది సార్. మరి ఇప్పటిదాకా అరెస్ట్ విషయంలో అలాంటిది ఎప్పుడు జరగనంది, ఒక మనోభావాలు దెబ్బతిన్నందుకు మామూలు కేసుకి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఇప్పుడు 5 కోట్ల మంది ఉంటారు, రోజు కూడా పోలీస్ స్టేషన్లో నా మనోభావాలు గాయపడ్డాన్ని పెట్టుకుంటే తిరిగిమంటే ఇదే పని ఉంటుంది అందరికీ. అదే కేసు అయినా దీని వెనకాల ఇంకేం అదే వెనకాట్లో ఉన్నదే ఛేదించబడింది అనుకోండి, అందరికీ సులువు అవుతుంది. ఇప్పుడు ఒక పని ఆయన సినిమా తీశాడు సార్, సెన్సార్ బోర్డు ఇది ఎందుకు పనికిన సినిమా రిలీజ్ చేస్తే మర్యాదగా ఉండదు, రిలీజ్కి నో, లేదంటే సార్ అది రిలీజ్ చేస్తానని గౌరవ న్యాయస్థానానికి వెళ్తే గౌరవ న్యాయస్థానం మళ్ళీ రీసెన్సార్ బోర్డు సర్టిఫికేట్ తెచ్చుకో సినిమా రిలీజ్ చేసుకోన్న ఉదంతమే కదా అది. ఇందులో వ్యవస్థ ఎంత పనిచేసింది? సెన్సార్ బోర్డు వ్యవస్థ పనిచేసింది, గౌరవ న్యాయస్థానాలు పనిచేసి అవుట్కమ్ ఆయనకి పని అయింది. ఇప్పుడు నా మనోభావాలు గాయపడ్డా అంటే మరి వాళ్ళందరూ ఆ జడ్జిలు గారులు కానీ లేకపోతే గౌరవ సిబిఐ అదేంటి సెన్సార్ బోర్డులో కానీ మరి ఏంటి ఆ మనోభావాల గురించి ఆలోచించకుండా సర్టిఫికేట్లు సినిమాలు రిలీజ్ చేశారా? ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్న సెన్సార్ బోర్డు, అది మామూలు సెన్సార్ బోర్డు కాదు కదా. అన్నీ మీకు తెలిసిన విషయాలే కదా సార్. సినిమా ఫోటోగ్రఫీ మంత్రి ఉంటాడు, నెక్స్ట్ అంటే ఆయన బయట ఉంటాడు, లోపల సెన్సార్ బోర్డులో ఉంటాడు. సెన్సార్ బోర్డు అయితే మన ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండి దాన్ని సినిమా చూసిన తర్వాత జడ్జి. నాకు తెలిసి ఇంకోటి కూడా సామాజిక బాధ్యతలు వహించే కొంతమంది సామాజిక కార్యకర్తల స్థాయి కన్నా అబోవ్ లెవెల్ ఉన్న వాళ్ళని కూడా బోర్డు మెంబర్స్గా ఉంటారు. వీళ్ళందరికీ సమాజంలో మనోభావాలు అట్టయిపోతాయి, లేకపోతే కులమతాల మీద సినిమాలను ఏవి తెలియకుండా తీసేస్తారా? వ్యవస్థ నడుపుతున్నాం ఈ పద్ధతిలో అన్నప్పుడు ఇప్పుడు ఇలా నడవాలని చెప్పండి, 5 ఏళ్ళు ఇలాగే నడుస్తారు అందరూ అంతే. మీరు 5 ఏళ్ళు భయం పడండి అంటే అలా సినిమాలలో చూడండి, అమ్మాయి ఎవరు హీరోయిన్ కమల్ హాసన్ కూతురు, అవును నేను భయం పడ్డా అన్నట్టుగా నడిచికెళ్ళిపోదాం, ఏం పర్లేదు. సరే ఇప్పుడు ఇలాగుంటే మరి పుష్ప సినిమా రాబోయే కొద్ది రోజుల్లో వస్తుంది, దీన్ని పుష్ప సినిమాను ఆదరించము, ఏపీలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మనుషులమే ఆదరిస్తాము, ఇక్కడున్న వాళ్ళని మాత్రం ఆదరించము, దీనికి అగనిస్టు బయట రాష్ట్రాలు ఎక్కడైనా రన్ చేసుకోండి, మా దగ్గర రన్ చేసుకోకూడదు అని చెప్పేసి దీనికి వ్యతిరేకం అని చెప్పేసి మాట్లాడు. ఎందుకంటే అప్పుడు ఆయన వైఎస్ఆర్సీపీ ప్రచారానికి రావడం జరిగింది నంద్యాలకి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అగనిస్ట్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో సినిమా రిలీజ్ అవుతుంది అంటారా, రిలీజ్ అవుతుందా ఏంటి అసలు? ఇది ఈ సినిమాలో స్టఫ్ ఉందనుకోండి, సినిమా నిజంగా అంత స్థాయి పాన్ ఇండియా స్థాయి అయినప్పుడు మన బీహార్లోనే ఆ ఓపెనింగ్ ఫంక్షన్ చూడండి ఎలా ఉందో. ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎగేసుకుని వచ్చాడు కదా. రాజకీయ నాయకులకు కన్సిస్టెన్సీ ఎక్కడ ఉంది సార్? బీహార్లో నితీష్ కుమార్ గవర్నమెంటే కదా. రేపు పొద్దున అక్కడి నుంచి ఫోన్ వచ్చింది అనుకోండి, వీళ్ళు అది నాకు తెలియక అడుగుతారు సార్. చిరంజీవి గారి కుటుంబంలో చిరంజీవి గారిని కాదని ఎవరైనా ఉన్నాడు? అల్లు అర్జున్ గారు చిరంజీవి కాదని మేసాల మెలేసి అంత స్థాయి ఆయనకుందా? ఆయనే చెప్పడు. ఇప్పుడు మళ్ళాటోడి మీద ఆయన కోపం పడిపోతుండే, ఫంక్షన్లు ఏవి పెట్టి చిరంజీవి గారు అంటారా అని. అలాంటి వాళ్ళు వాళ్ళంతా ఏంటంటే ఇది ఒక బిస్కెట్ వ్యాపారం సార్, ఇది సినిమా కాబట్టి వాళ్ళిద్దరు కొట్టుకున్నట్టు ఏటో మరి ఏదో డైలాగ్ ఉంటుందిలే పవన్ కళ్యాణ్ మీద, లేదంటే ఏటో ఉంటుందిలే. మొన్న ఎవరో బాలకృష్ణ దగ్గర కూర్చుని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కూడా మరి వాళ్ళ నాన్నగారి కాన్సిక్వెన్స్ని ఆయన అడ్రస్ చేస్తాడు. ఈ ఇష్యూ మీద మనం డిఫర్ అవుతాం అన్నది ఆయన ఎక్స్ప్లెయిన్ చేసాడు. దట్స్ సెన్సిబుల్ లైన్ అండి. ఎవరైనా సరే మనం పలుగు పారపట్టుకొచ్చి కుటుంబాలన్నీ కొట్టేసుకుని అంత తగులు ఉండవు కదా. ఒక ఇష్యూ మీద డిఫర్ అయినప్పుడు అక్కడితో కన్ఫైన్ అయితే బాగుంటుంది. అది చెప్పింది చాలా సెన్సిబుల్. అది మీకైనా నాకైనా ఎవరికైనా ఆపాదించవచ్చు, అర్థం చేసుకోవచ్చు కూడా. మనకు కూడా కాదు, ఓన్లీ ఆ ఇష్యూ మీద డిఫర్ అవ్వు, అంతేకాని వ్యక్తిగతంగా. ఇప్పుడు మీరు ఎందాకలు అన్నారు పుష్ప సినిమాకి రిలీజ్ సంబంధం లేదు, ఆయన నంద్యాల రవికి క్యాంపెయిన్ చేసేది. నేను కూడా ఒక జర్నలిస్ట్ని, ఇవాళ నాకేం సంబంధం లేదు, జర్నలిజం కూడా చదువుకున్నాను. నాకు తాటిపతి చంద్రశేఖర్ ఎర్రగొండపాలెం నాకు అత్యంత మిత్రుడు. నేను మోర్ దెన్ ఇయర్స్ ఫ్రెండ్స్. అతనికి సీట్ వచ్చింది, అతను నేను అక్కడికి వెళ్ళి నియోజకవర్గంలో నేను పనిచేసిన ఉదంతాలు ఉన్నాయి. సో ఈ ప్రధానికి దానికి ఏ విధంగా అలైన్మెంట్ ఉంటుందండి? వ్యక్తిగతం వేరండి, వ్యక్తి వేరు, పార్టీలు వేరు. ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్ అని చెప్పి మొత్తం వైఎస్ఆర్సీపీకి అంతా అల్లు అర్జున్ గారు తిరిగారు అనుకోండి, అప్పుడు మీరు అన్నది కరెక్ట్. ఫ్రెండ్షిప్లో అతను ఇండివిజువల్గా అతని కోసం ఎవడైనా మేము ఎలాంటి వాడైనా ఒక మెట్టు దిగడం, ఒక మెట్టు ఎక్కడం ఏమన్నా. నాకు తెలుగుదేశంలో బోల్ మంది మిత్రులు ఉన్నారు, వైఎస్ఆర్సీపీలో బోల్ మంది మిత్రులు ఉన్నారు, జనసేనలో మిత్రులు ఉన్నారు. ఏం దానికి ఇప్పుడు టీవీ డిబేట్లో మేము అందరూ మాట్లాడి అందరూ బయటకు వచ్చి చాలాసార్లు మాట్లాడుకుంటాం పర్సనల్గా చాలా విషయాలు, ఒకరితో ఒకరు రెస్పెక్ట్ ఇచ్చారు. అక్కడ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి కూర్చొని కాఫీ తాగడం. నాకు బీజేపీ, నేను నిజంగా ఐ హేట్ బీజేపీ, అందరికీ తెలిసిన విషయం. కానీ నాకు బీజేపీలో ఉన్న వాళ్ళందరూ చాలా మంది మంచి మిత్రులు ఉన్నారు. ఫ్రెండ్స్ ఈజ్ ఇంపార్టెంట్ కదా, మనకు పడతలేదు ఆ టాపిక్. దట్స్ ఇట్. అక్కడ ఆ పాయింట్ మీద అక్కడ డిఫర్ అవుతాం సార్, దట్స్ ఇట్. నేను పార్టీ నీ విధి విధానాలకి నా విధి విధానాలకి అలైన్మెంట్ లేదు అని చెప్పి ఖచ్చితంగా మనం డిఫర్ అయ్యే మాట్లాడతాం.
దాని అర్థం ఏంటి వీళ్ళిద్దరు కత్తి పలుగు పార తీసుకుని ఎప్పటి నుంచి కొట్టుకు చేస్తున్నారు అన్న కంటెన్షన్లో అవతల ఉంటే అది వాళ్ళ ప్రాబ్లం. ఒకసారి ఒక ఉదంతంలో నేను ఒక హోటల్లో భోజనంకి అతను వచ్చాడు మిత్రుడు, భోజనం చేసి బయటకు వస్తుంటే ఎవరో అతను చూసి సార్ అంతలా కొట్టుకుంటారు మీరు డిబేట్లో అదేంటండి అంటే అదేంటి దట్ ఈస్ ఫ్రెండ్షిప్ అంతే. అందువల్ల హోటల్లో ఫ్యామిలీ పరంగా వెళ్ళాం, భోజనాలు చేసి బయటకు వచ్చాం, దిస్ ఈస్ ఫ్రెండ్షిప్. బట్ అక్కడ ఆ పాయింట్ డిఫర్ అవుతాం, ఖచ్చితంగా విభేదిస్తాం, దాని గురించి ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, అందులో మంచి ఉంటుంది చెడు ఉంటుంది, తీసుకునే విధానంలో ఉంటుంది. నేనే తప్పవచ్చు, అది కన్విన్స్ చేసే విధానంలో ఉంటుంది, డెఫినెట్లీ కన్విన్స్. నేను ఒక ఇన్స్టిట్యూట్ 25 సార్లు చెప్తున్నాను. నేను సాక్షి డిబేట్లో కూర్చొని ఒక ఫిగర్ చెప్పాను, 0 ఎక్కువ చదివాను. నెక్స్ట్ ఆయన కందుల రమేష్ గారు ట్వీట్ చేశారు, ఇది బయాస్డ్గా ఎలా ఇస్తారు. నేను అదే డిబేట్లో నెక్స్ట్ డే కూర్చొని నేను నా తప్పును ఒప్పుకున్నాను. అవును, తప్పే ఉంది సార్ దాంట్లో. ఇప్పుడు మనుషులమే, ఇప్పుడు ఈవెన్ పేపర్లో కూడా అచ్చు తప్పులు ఉంటాయి, కొన్ని ఏదో సవరిస్తారు, అక్కడ ఒక మనోభావాలు ఇందాక చెప్పినట్టు వాళ్ళు ఖచ్చితంగా ఆ స్టేట్మెంట్ విత్డ్రా చేసుకుంటారు. దిస్ ఈజ్ నాట్, ఇది కరెక్ట్ న్యూస్ అని నెక్స్ట్ డే వేస్తారు, తప్పు సవరించబడింది ఎస్టర్డేస్ న్యూస్ అన్న దాని మీద. అలా ఇచ్చుకునే వెసులుబాటు మనకు రాజ్యాంగం పరంగా ఉన్నప్పుడు, భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నంతే, యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ నాట్ మిస్యూటిలైజింగ్ ఇట్, ఎవ్రీథింగ్ ఈజ్ స్ట్రైట్. బట్ భావ ప్రకటన స్వేచ్ఛను ఎప్పుడైతే మిస్యూటిలైజ్ చేస్తుంటావో దానికి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. సార్ ఇప్పుడు లాస్ట్ గత 5 సంవత్సరాలుగా ఏదైతే విఫలమైందో ఆంధ్రప్రదేశ్, దాన్ని ఇప్పుడు సెర్చ్ చేస్తున్నాము. సెంట్రల్ నుంచి మేము నిధులు తీసుకొస్తున్నాము, రవాణా వ్యవస్థ కానీ, ఎయిర్పోర్ట్ వ్యవస్థ కానీ, రకరకాల రోడ్స్ వాటర్ సంబంధించిన నిధులు ఏవైతున్నాయో ఇప్పటిదాకా వాళ్ళు తీసుకురాలేదు, మేము తీసుకొస్తున్నాం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో ఉండి మీటింగ్స్ అన్నీ ఇవన్నీ చేసి జరుగుతుంది. వెంట ప్రెస్ మీట్లు కూడా వాటి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం అవుతుంది. జనాల నుంచి అప్పుడు ఫెయిల్ అయినాము, ఇప్పుడు సక్సెస్ అవుతామేమో, ఇది ఎంతవరకు తీసుకోవచ్చు? ఇది జరిగే పనుల జరగని పనుల పవన్ కళ్యాణ్ గారు చేసేటి? ఏ ప్రభుత్వాలు ఉన్నాయి? చంద్రబాబు నాయుడు గారే గత ప్రభుత్వంలో 29 సార్లు ఆయన ఢిల్లీ లేడు, జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు ఢిల్లీ లేరు, లెక్కలు ఉన్నాయి. అవుట్కమ్ చెప్పండి రాష్ట్రానికి. రాష్ట్ర విభజన సమస్యలు ఈ రోజు దాకా ఒకటే తీరిందా? మీరే చెప్పండి. ముఖ్యమంత్రులు నిన్న కాక మొన్న అయిన కొత్త ముఖ్యమంత్రులు ఎవరు? రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారే కదా. అవును, వేదికగా కూర్చుని మాట్లాడుకున్నారు. ఏమైంది అవుట్కమ్? ఇప్పుడు చెప్పండి. నీళ్ళు విషయం కానీ, డబ్బుల విషయంలో కానీ, ఉదాహరణకి ట్రూప్ ఛార్జీలు పెంచుతారు ఎలక్ట్రిసిటీ. తెలంగాణ నుంచి బకాయిలు ఎంత ఉన్నాయి? మనకి దగ్గర 7,000 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఈ బకాయిల మీద ఏమైనా కేంద్ర ప్రభుత్వ బృహత్తర ప్రణాళిక ఏమైనా వేసి అట్లీస్ట్ దీనికి గ్రాంట్ కింద ఇచ్చేస్తున్నాం, రాష్ట్ర విభజన సమస్యలు ఇవాళ ఇలా తీరుస్తున్నాం అని చెప్పిందా? చెప్పలేదు. ఇప్పుడు పోలవరం అథారిటీ ఉందండి, ఎగ్జాంపుల్ నీళ్ళు గురించి చెప్పారు కాబట్టి పోలవరమే కదా మనకి జీవనాడి. అక్కడ ఆంధ్రప్రదేశ్ దానికి అన్న పూర్ణ నాకు తెలియకడుతా. చంద్రబాబు నాయుడు గారు 72% పోలవరం క్లెయిమ్ చేసుకున్నారు, ఆయన కట్టారు, ఒప్పుకుందాం. డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ అయింది. ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ అయింది, ఎవరి ప్రాబ్లం అండి అది? పోలవరం అథారిటీ అక్కడ ఏడిచింది కదా. అక్కడ పోలవరం అథారిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈయన చంద్రబాబు నాయుడు గారు కాంక్రీట్ వేసిందంటే కాంక్రీట్ వేసేసి, దిమ్మ కట్టండి దిమ్మ కట్టేసి, ఈ బ్రిడ్జ్ కట్టిందంటే బ్రిడ్జ్ కట్టిండి అనుకున్నారా? ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది, ఇది నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారు చుట్టూ తిరిగిన ప్రాజెక్ట్ అది. బట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అథారిటీ ఒకటి ఉంది, వాళ్ళ ఆధ్వర్యంలో, ఆ ఇంజనీర్లు నిపుణుల ఆధ్వర్యంలో కట్టిన డ్యామ్ అది. ఆయన ఆ ప్లేస్ అవ్వచ్చు, ఈ ప్లేస్లో కట్టండి, ఈ నీళ్ళు ఇలా పంపు చేద్దాం, ఇవన్నీ అది కాన్సెప్ట్ అవ్వచ్చు. బట్ ఎగ్జిక్యూషన్లో ఉన్న ప్రాబ్లమ్స్, ఇప్పుడు తాపీ మేస్త్రి ఉంటాడు, ఆడికి ఎన్ని తట్ల సిమెంట్ వేయాలి, ఎంత వేసుకేయాలి, అంత నీళ్ళు వేసి కలపాలి, ఆడికి తెలుస్తుంది. అంతేకాని మేము వాళ్ళది ఏదో సిమెంట్ తీసుకొచ్చాం కాబట్టి అది తగలడిపోయింది కాబట్టి కాఫీ మేస్త్రికి సంబంధం లేదు, ఆ సిమెంట్ ఉడికి తప్పంటే. కాఫీయో టీ పెడుతూ ఉంటుంది ఇంట్లో పని అమ్మాయి, పాలు ఇరిగిపోయిన పాలు అని దానికి తెలియకపోతే ఇంకెందుకంటే అది. అలా నీకు ప్రాజెక్ట్ డిపిఆర్ ఏదైతే ఇస్తున్నారో దానికి అకార్డింగ్ టు ద డిపిఆర్ నడుస్తుందో లేదో అన్నది అథారిటీ బోర్డు వాళ్ళ పర్యవేక్షణలో ఉంటుంది. ఇప్పుడు పైపచ్చేది కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ అండి, అది బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అంటారు. అంటే నాగార్జున సాగరు, నెక్స్ట్ అక్కడ బాక్రానంగల్ డ్యామ్, ఇప్పటిదాకా ఇష్యూ క్లియర్ అవ్వాలి తెలంగాణ. ఆర్ఆర్ ప్రాజెక్ట్ ఇది, దీనికి కూడా అదే ప్రాబ్లం. పోలవరం కూడా వీళ్ళు ఎత్తి తగ్గించారు, ఎత్తు పెంచుతున్నారు. ఈ పెట్టకథలన్నీ దేనికి అనుకుంటున్నారు? వెనకాల ఆర్ఆర్ ప్యాకేజ్ ఎగ్గొట్టడానికి. ఆర్ఆర్ ప్యాకేజ్ మీద క్లారిటీ ఇవ్వరు. ఎవరు ఇవ్వాలి? అది కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. అయితే విశాఖ రైల్వే జోన్ రేపు పొద్దునట నరేంద్ర మోడీ గారు వస్తారట, అప్పుడట శంకుస్థాపన అట. ఏం రాబాయ్? గతంలో ఒకసారి మన గల్లా జయదేవ్ గారు, రామ్మోహన్ నాయుడు గారు లబో దీపం అని గోలాడితే పార్లమెంట్ సెక్షన్స్ కూడా ఫాలో అవడు. అప్పుడు పోలవరం ఇది రైల్వే జోను, ఇది ఆల్రెడీ పాత ప్రాజెక్టే, కంటిన్యూ చేస్తామని చెప్పి మమా అనిపించి తప్పించుకున్నారు. ఆ రోజు అనౌన్స్ చేసిన రైల్వే జోన్లో ఆంధ్రప్రదేశ్ లేదు, విశాఖపట్నం లేదు. ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏ రాగానే ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఢిల్లీ పిలుచుకొస్తే నరేంద్ర మోడీ గారు వస్తారట. ఇది వినసొంపుగా ఉంటాయి కదా కథలు. గతంలో 1,50,000 జీతం ఇచ్చి సూపర్వైజర్ని పెట్టి ఒక ఆఫీస్ ఓపెన్ చేసి 2 రోజుల్లో మమా అనిపించి క్లోజ్ చేశారు. అవేవి ఎవరు మాట్లాడరు. ఒక ప్రభుత్వం ల్యాండ్ అలొకేట్ చేసాం లబోదీపో అని ఆలుమొత్తుకుంటారు, ఇంకో ప్రభుత్వం అక్కడ కన్స్ట్రక్షన్ కూడా అవుతుందని చెప్తుంది.
ఎవరిని ప్రజలను పక్కదారి పట్టిస్తారండి, నాకు అర్థం కాదు. ఎవరు వచ్చి శంకుస్థాపన చేస్తానంటాడు. విభజన హామీల్లో విశాఖ హుక్కు, ఆంధ్ర హుక్కు అని సాధించుకున్న దగ్గర ఈ ప్రభుత్వ స్థాపన వచ్చినప్పుడు మేము స్టీల్ ప్లాంట్ను పరిరక్షిస్తామని చెప్పారు. 300 పైచీలకు గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి గుజరాత్లో, ఒక్కదానికి బాధ ఉండదు. ఆంధ్రప్రదేశ్ ఏం పాపం చేసిందండి? బ్లాస్ట్ ఫర్నెస్లు మూసేస్తారు, కార్మికులను వేరే సేలికి తరలించేస్తారు, 4000 కార్మికులను తీసేస్తారు, సంవత్సరంన్నర పైచీలకు ధర్నా చేస్తున్న కార్మికుల్ని కనీస పరిగణలోకి తీసుకోరు. ఇదే మహానుభావుడు వాజ్పేయి గారు BFRకి రిఫర్ చేస్తే ఇదెందుకు దీనికి ముడిసరికే ప్రాబ్లం అని ఆ మహానుభావులు అటువంటి రెజల్యూషన్స్ ఇస్తారు, సొల్యూషన్స్ ఇస్తారు. కానీ వీళ్ళు మాత్రం సొల్యూషన్స్ ఎవరట? ల్యాండ్లు అమ్మేస్తారట మళ్ళీ. ఇవన్నీ ఏందండి? అది మన రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించుకోవడానికి ఏ ప్రభుత్వమైనా ఒక అడుగు ముందుకేస్తే 10 అడుగులు వెనకలాగడానికి చూస్తున్న కేంద్ర ప్రభుత్వ విన్యాసాలు 10 ఏళ్ళు బట్టి బీజేపీ త్వరంగా చూస్తూనే ఉన్నాం. ఇదే అమరావతి శంకుస్థాపన చేశారు. రాలేసింది ఎవరండి? ఎవరో నరేంద్ర మోడీ గారు కదా. చెంబు నీళ్ళు మట్టి పోశారు. గత 5 ఏళ్ల పాటు ఆమె రాజధాని లేని రాష్ట్రం అని ఓ జడ్జి గారు అన్నారని అందరూ అన్నారని గొల్లెట్టారు కదా. ఇవాళ ఎన్నారంటే దగ్గర 6 నెలలు వస్తుంది కదా. కేంద్ర ప్రభుత్వం నుంచి అమరావతి రాజధానిని గజెట్ ఎందుకు తెప్పించుకోలేకపోతున్నారు? ఆల్రెడీ వీళ్ళు ఫిక్స్ అయిపోయారు కదా, నెక్స్ట్ అక్కడి నుంచి ఒకటి తీసుకొస్తున్నాం ఈసారి. అదే 6 నెలలు పడుతుందా? ఏం మొదటి సంతకం ఇదే అని పెట్టేశారు కదా. మరి అమరావతి రాజధాని అని, శాశ్వత రాజధాని అని, మరి ఈయన వచ్చి కూడా అదే చంద్రబాబు గారు కూడా విశాఖ ఆర్థిక రాజధాని, న్యాయ రాజధాని కర్నూలు కింద ఇప్పుడు సుప్రీంకోర్టు హైకోర్టు బెంచ్లు పెడతామని చెప్తున్నారు కదా ఆయన. ఇవే మాటలు ఆయన చెప్తే అంటే శంకర్లో పోస్తేనే కానీ తీర్థం అవదు, పంతులు గారు ఇస్తేనే కానీ దాన్ని తీర్థం అనరు అన్నట్టు వీళ్ళు చెప్తే ఏం చెప్పారు ప్రవచనం. వాళ్ళు చెప్తే ఆశ్చర్య రాష్ట్రాన్ని చింపేస్తారా, చంపేస్తారా, పొడిచేస్తారా, నాశనం చేసేస్తారా, భ్రష్టు పెట్టించేస్తారా? ఏందండి ఇది? బడ్జెట్ పెడతారు, బడ్జెట్ ఫిగర్ 6,47,000 కోట్లు అప్పు అని చెప్తారు. గత 3 సంవత్సరాలు 3 టర్ములు బట్టి రాష్ట్ర విభజన నుంచి వచ్చిన 1,38,000 కోట్లు చెప్తారు. 2,71 కోట్లు 80 కోట్ల దగ్గర తెలుగుదేశం ఎన్డీఏ కూటమి చేసిన అప్పు చెప్తారు. మిగిలిన జగన్మోహన్ రెడ్డి చేసాడని చెప్తారు. మళ్ళీ ఆ అధికారంలో అంటే ఇంకా తవ్వుతున్న కొద్దీ ఏవో వస్తాయట. యాడ్ నుంచి వస్తాయి. కాగ్ రిపోర్ట్ ఇచ్చింది కూడా తప్పని వాళ్ళే చెప్తే మనం అవునండి కాగ్ రిపోర్ట్ని మోసం చేశారు వైఎస్ఆర్సీపీ అన్నది తపేలా ఛానల్లో చెప్తుంటే కాగ్ని మభ్య పెట్టారట. ఎందుకు మరి కాగ్ వ్యవస్థ అక్కడి నుంచి వచ్చి ప్రతి రాష్ట్రాన్ని ఆడిట్ చేసిన దాన్ని శాంచ్యూడ్ రిపోర్ట్ కింద తీసుకుని దాని ఫిగర్లు తీసుకెళ్ళి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్లో పెడుతుంటే అది తప్పంటే ఎట్లా అండి? వీళ్ళు చెప్పని చెప్పారు కాబట్టి మనం జింకి చిక్కమని భజన చేసి అలా పాట పాడారు చూడండి పోలవరం దగ్గర. అలాగా మిమ్మల్ని మించిన ఛానల్ లేవు, మీరు అంత పౌడర్ రాసుకునేవాడు న్యూస్లు చెప్పరు, డైపర్లు వేసుకొని 2 గంటలు కూర్చొని చెప్పగలరు మీరు తప్ప ఇంకెవరు ఆ ప్రవచనాలు చెప్పలేరు అని మనం మెచ్చుకొని అవే న్యూస్లు మనం చెప్తే మనం చాలా గొప్ప ఉన్నాం. లేదంటే మనకు రోజు ఊరి శిక్షలే. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పాలించినప్పుడు 5 సంవత్సరాలు కేసుల విషయంకి వచ్చినప్పటికీ భారతదేశం మొత్తంలో తీసుకున్నా సరే కేసులు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ జరిగినాయి, అరాచకాలు ఎక్కువ జరిగినాయి అని చెప్పేసి వింటున్నాం. మరి వినండి అంతే, అందులో నిజాలకి అయితే ఏమీ లేవని తేడతెల్లమైంది. నిన్న కాక మనం ప్రవేశపెట్టిన బడ్జెట్లని చెప్పారండి. బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రంలో ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని కేసులు సాల్వ్ అయ్యాయి, ఆఖరికి 46 కేసులు తేల్చారు. ఇదే హోంమంత్రి గారు పెట్టి రాత్రి ఇళ్ళకి వెళ్ళి ఎత్తుకపోయిన రోజులు ఎన్ని ఉన్నాయి కదా, చాలా మంది ఉన్నాయి కదా. ఎవరినైనా సరే నార్మల్ జనాలను కూడా రాత్రి ఇంట్లోకి నుంచి ఎత్తుకపోయిన రోజులు. ఎవరు అచ్చెన్నాయుడు గారిని, ఎవరు మన కొల్లు రవీంద్ర గారిని, ఇవన్నీ లెక్కలెట్టిన 40 తేలింది అది. అంటే నార్మల్ జనాలు కూడా కొంతమంది మా జర్నలిస్టులను కూడా కొంతమంది రాత్రి వచ్చి ఎత్తుకపోయిన రోజులు ఎన్ని ఉన్నాయి. ఏ జర్నలిస్ట్ అండి? మా ఫ్రెండ్ ఉన్నాడు, ఫ్రెండ్ని రాత్రి ఇంట్లోకి ఎత్తుకొని పోయి. నాకు తెలుసు దారా గోపి గారు అని టైమ్స్ ఆఫ్ ఇండియా జర్నలిస్ట్, రాజీనామా చేశాడు కదా ఆయన ఈ ప్రభుత్వం రాగానే. 1-2 గ్యారంటీగా ఉంటాయి, ఉండకుండా ఏమి ఉండవు. ఎవరు అతిథులు కాదు దాంట్లో. మీరు ఒకటి చెప్తే నేను ఒకటి చెప్తా. ఒకటి ఇసుక తక్కడా, ఇంకోటి పేడ తక్కడా, అంతే. అంచేత 2 బంగారం తక్కడా లేకపోతే ప్లాటినం తక్కడా అని తూచినప్పుడు అప్పుడు నిజాలు బయటకు వస్తాయి. మరి అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇసుక మాఫియా జరిగింది, ఇప్పుడు ఇసుకని మేము ఫ్రీగా ఇస్తున్నాము అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దీని వెనకాల కుంభకోణం ఏం జరగట్లేదు అంటారా? ఫ్రీ అనుకుని తిరుగుతుంటే అసెంబ్లీ సాక్షి కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు నిలబడి గోడు విన్నవించుకునే విధానం చూడండి. ఫ్రీ అన్నప్పుడు జిఎస్టీ ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్రీ అన్నప్పుడు ఫ్రీయే కదా, మళ్ళీ జిఎస్టీ ఎందుకు వచ్చింది? మరి అది ఒక ప్రశ్న. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్కి విపరీతంగా దోపిడీ జరుగుతుంది. ఉచితంగా తీసుకొస్తున్న ట్రాక్టరో లేకపోతే బండో ఓ దగ్గర వేరే లారీకి లోడ్ అవుతుంది. ఆన్లైన్లో బోల్డెన్ అవకతవకలు ఉన్నాయి. ఇదే మనం బడ్జెట్ సమావేశాల్లో చెప్పిన సారాంశాలు. సో దీంట్లో ట్రాన్స్పరసీ అనేది కొరబడి ఉంది. దీని మీద కొత్త విధానం తీసుకురావాల్సేదాకా అవకతవకలు జరుగుతూనే జరుగుతున్నాయి. అంతకన్నా ఇంకెళ్ళి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మీ వాల్యుబుల్ టైంని కేటాయించారు. కొన్ని సమస్యలు కొన్ని విధానాలు కొంతమంది మాట్లాడితేనే వాటికి జనాలకి కరెక్ట్గా రీచ్ అవుతుంది.
కొంతమంది వన్ సైడ్ మాట్లాడొచ్చు, కొంతమంది వన్ సైడ్ మాట్లాడొచ్చు. వాస్తవం అనేది అవాస్తవం అనేది జనాలకు తెలియజెప్పడం ఒక బాధ్యత. ఇప్పుడు ప్రభుత్వం ఎలా తయారైందంటేనండి, వాస్తవం చెప్తే పెద్ద బూత్ అయిపోయింది. ఎందుకు? వాస్తవం ఎప్పుడైనా వాస్తవమే కదా ఇప్పుడు సార్. 10 దగ్గర అబద్ధం చెప్తున్నప్పుడు అదే అబద్ధం మనం కూడా చెప్తేట సూపర్, కానీ నిజం చెప్తే తట్టుకోలేకపోతున్నారు. అసలు వాస్తవం అది క్లియర్గా ఉంటుంది. నిజాన్ని దాచిపెట్టినా దాగదు కదా. మనం ఇప్పుడు ఉదాహరణకి మొన్న మహానాడు లాంటివి ఎన్నో కండక్ట్ చేసిన చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ బస్సులన్నీ బోల్డ్ డబ్బులు వృధా అయిపోయి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో సిద్ధం సభలకు తీసుకెళ్ళి అదే అసెంబ్లీ వేదికగా వాళ్ళు చెప్పిన సమాధానం. ఇవన్నీ అశ్వత్థామ అతక్ కుంజన అన్నట్టుగా చిన్నగా వినబడుతున్నాయి. నిజాలు అన్నవి ఎప్పుడైతే ప్రజల్లోకి వెళ్తాయో అవి వాస్తవాల్ని గర్హిస్తారు. నిన్న చూడండి నాదెళ్ల మనోహర్ గారికి ఒక రైతు తన ఆక్రందన ఎలా వెల్లడించుకుంటాడు. అవి నిజాలు, అవి పడుతున్న ప్రాబ్లమ్స్, వాటి గురించి ప్రభుత్వం సొల్యూషన్స్ ఏమి ఇస్తుంది అన్నదే మాట్లాడడమే ఇవాళ ఉన్న ప్రభుత్వం మీద ఎక్స్పెక్టేషన్స్. ఇవి ఎప్పుడైతే లేకపోతే ఇది ప్రజాస్వామ్యం అండి. ఇవాళ కాకపోతే రేపు డెసిషన్స్ ఆర్ ఇన్వర్టబుల్, మన చేతిలో లేవు అవి. అది గ్రహించుకోగలిగితే ఎవరికైనా సరే జరుగుబాటు అంత సుఖం లేదని చేరి కనబడగానే సుఖపడిపోతున్నాం అనుకుంటారు. అవి చాలా తాత్కాలికం, ఇవి రాజరిక వ్యవస్థలు కాదు. మీ వాల్యుబుల్ టైం కేటాయించినందుకు చాలా థ్యాంక్ యూ సార్.